మానవ శరీర శుద్ధి కోసం జరిపే షోడశ కర్మలలో ప్రధానమైనది వివాహం. పూర్వం 5 రోజుల వివాహం శాస్త్రబద్ధంగా వేడుకగా చేసేవారు. నేడు ఒక్క రోజులోనే పూర్తి చేస్తున్నారు. కానీ శాస్త్రీయత ప్రాధాన్యం తగ్గి ఆర్భాటం ఎక్కువైంది. ఏ కార్యక్రమం తర్వాత ఏ కార్యక్రమం చేయాలి, వాటి ప్రాధాన్యత ఏమిటి అన్నది పట్టించుకోవట్లేదు. ప్రాంతాల వారీగా ఆచారాలు, కుటుంబ పరంగా ఆచారాలు అంటూ శాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. మొత్తం పెళ్లి తంతులో అసలు శాస్త్రం ఏమి చెబుతోంది, ప్రాంతాల వారీగా ఆచార వ్యవహారములు ఎలా ఉన్నాయి అని తెలియచేసే చిన్ని ప్రయత్నం. బంధువులు, మిత్రులు అందరూ కలిసి వేడుకగా శాస్త్రోక్తంగా జరిపే వివాహంలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ పాఠకులకు ఆసక్తిని కలిగించే విజ్ఞానాంశాలు నిండుగా ఉన్న సాంఘిక నవల వివాహము. పెళ్లి చూపులు టు 16 రోజుల పండగ. పెళ్లి చూపులు. సీత, సీత, త్వరగా రా, మన అమ్మాయి భారతికి చక్కని సంబంధం వచ్చింది. ఇదిగో వస్తున్నానండి అంటూ చేస్తున్న పనిని వదిలి తడి చేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ వచ్చి సీతాదేవి భర్త శ్రీరామ్ ఎదురుగా కూర్చుంది. ఈవేళ ఆఫీసులో తెలిసిన ఆయన ఒక మంచి సంబంధం ఉన్నది మీ అమ్మాయికి చూడమని చెప్పాడు. వాళ్ళది కౌండిన్యస గోత్రం. పూర్వం గోదావరి జిల్లా వారుట. హైదరాబాదులోనే స్థిరపడ్డారు. పిల్లవాడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇక్కడే పనిచేస్తున్నాడు. వారికి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. మనకు మళ్ళీనే ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, జీతం బతుకులేనా అన్నది సీతాదేవి. బాగానే ఉన్నాయిట. ఆ వ్యవహారాలు అన్నీ వాళ్ళు చూసుకుంటున్నారట అన్నాడు శ్రీరామ్. సరే, వెళ్ళి మాట్లాడి రండి. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు ఆహ్వానించిరండి అంది సీతాదేవి. ముందు భారతిని అడుగు, దానికి ఇష్టమో కాదో, తర్వాత మా అమ్మా నాన్నలకు కూడా చెప్పాలి అన్నాడు శ్రీరామ్. అమ్మాయి భారతికి వరుడు వరుణ్ ఫోటో చూపించారు. వరుణి వివరాలు చెప్పారు. నెమ్మదిగా ఆలోచించి చెప్పమన్నారు. భారతి ఫోటో చూసింది. పిల్లవాడు నచ్చాడు. మిగతా విషయాలు అమ్మా నాన్న చూసుకుంటారు, మీ ఇష్టం అన్నది. శ్రీరామ్ తన తండ్రి వెంకట్రావుకి ఫోన్ చేసి చెప్పాడు. తల్లి తండ్రి సంబంధం మంచిదే, ముందుకు సాగమన్నారు. సీతాదేవి తన తల్లి సర్వలక్ష్మికి ఫోన్ చేసి భారతికి సంబంధం వచ్చిందని, మంచి కుటుంబం అని చెప్పింది. వాళ్ళు సంతోషపడ్డారు. శ్రీరామ్, సీతాదేవిలు వరుణి తల్లిదండ్రులు రాజశేఖర్ సువర్చల గారింటికి వెళ్లారు. పరిచయాలు అయినాయి. ఒకరి స్థితిగతులు మరొకరికి చెప్పుకున్నారు. మంచి రోజు చూసి పెళ్లి చూపులకు రమ్మనమని ఆహ్వానించారు. ఒక మంచి రోజున రాజశేఖర్ సువర్చల దంపతులు వారి పెద్ద కుమారుడు వరుణ్, చిన్న కుమారుడు వెంకట్, కూతుళ్ళు సునంద, సుమిత్రలను వెంట పెట్టుకుని శ్రీరామ్ ఇంటికి వచ్చారు. వారి వెంట పెళ్లి సంబంధం చెప్పిన మిత్రుడు కూడా వచ్చాడు. అతిథులు రాగానే చల్లని పానీయం ఇచ్చారు. స్వీటు హాటు ప్లేట్లలో పెట్టి శ్రీరామ్ రెండవ కుమారుడు అర్జును, రెండవ కుమార్తె గోమతి పెళ్లి వారికి అందించారు. భారతి కాఫీ ట్రే పట్టుకు వచ్చింది. అందరికీ కాఫీలు ఇచ్చాక తండ్రి పక్కన కూర్చుంది. రాజశేఖర్ కుటుంబం ఆమె అందచందాలకు ముగ్ధులయ్యారు. ఆమె మృదువుగా మాట్లాడటం, మాటల్లోని గాంభీర్యం ఆమె ఆత్మ సౌందర్యాన్ని ప్రకటింపచేశాయి. సువర్చల, అమ్మా భారతి, ఎంతవరకు చదువుకున్నావు అని అడిగింది. భారతి, MBA ఫైనాన్స్ చేశానండి, జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను అంది. వంటలో అమ్మకు సాయం చేస్తావా ఆసక్తిగా అడిగింది. వంట వచ్చండి, పెద్ద పెద్ద పిండి వంటలు రావు గాని భోజనం వరకు పర్వాలేదు అని చెప్పింది. నీ హాబీస్ ఏమిటని రాజశేఖరం గారు అడిగాడు. భావగీతికలో వ్రాస్తూ ఉంటాను, ఏ పత్రికకు పంపలేదు, నా ఆనందం కోసం వ్రాసుకుంటూ ఉంటాను, పుస్తకాలు చదవటం ఇష్టం అన్నది. ఏం పుస్తకాలు చదువుతావు అని ఆయన అడిగాడు. మేఘ సందేశం,
రామాయణం, ఏవైనా ప్రాచీన సంస్కృతిని తెలియచెప్పేవి చదువుతాను. రచన మనసుకి ఆహ్లాదంగా ఉండాలి, ప్రశాంతత కలిగించేదిగా ఉండాలి. అటువంటి రచనల మీద ఆసక్తి ఎక్కువ అన్నది. చాలా బాగుందమ్మా నీ అభిరుచి, మెచ్చుకున్నాడు రాజశేఖర్. పాటలు పడతావా భారతి అని సువర్చలు అడిగింది. నేను మంచి శ్రోతను, ఏదో హమ్మింగ్ వరకేనండి. ఇంకా ఏమైనా మాట్లాడు భారతి, నీ మాటలు వినాలనే వచ్చాము అని సువర్చల గారు భారతిని నవ్వించింది. నాకు ఇల్లు అందంగా ఉంచుకోవటం, ప్రతి వస్తువు పొందికగా అమర్చుకోవటం, నీట్గా సర్దుకోవటం బాగా ఇష్టం, చిరునవ్వుతో చెప్పింది భారతి. రాజశేఖరం సువర్చలకు ఆమె మాటలు, ఆమె అభిరుచులు, ఆమె మాటలలో కనిపించే నిజాయితీ వారికి బాగా నచ్చాయి. రాజశేఖరం వరుణ్ణి, నీవు ఏదైనా అడగదలుచుకుంటే అడుగు అన్నాడు. శ్రీరామ్ వరుణ్ణి నీ కెరీర్ ప్లాన్స్ ఏమిటని అడిగాడు. ప్రస్తుతం నేను టీం మేనేజర్గా ఉన్నాను, ఏడాదికి ఒకసారి అమెరికా వెళ్ళి రావలసి ఉంటుంది అని చెప్పాడు వరుణ్. పర్మనెంట్ గా యుఎస్ వెళ్లే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా బాబు అని అడిగింది సీతాదేవి. నాకు దేశభక్తి ఎక్కువండి, ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను. వెళ్ళవలసి వస్తే వెనుకాడను, రేపు ఎలా ఉంటుందో చెప్పలేము కదా బదులిచ్చాడు వరుణ్ నవ్వుతూ. రాజశేఖరం గారు శ్రీరామ్తో, యుఎస్ వెళ్ళటం అంటే మీకు ఇష్టం లేదా అన్నాడు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, మాకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు సమాధానం ఇచ్చాడు శ్రీరామ్. రాజశేఖర్ వరుణ్తో, భారతిని ఏమైనా అడగాలని ఉంటే అడుగు అన్నాడు. భారతి గారు, నా పేరు వరుణ్, ఎంటెక్ చదువుకున్నాను, ఐటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, సంగీతం అంటే మక్కువ, ఎప్పుడు గ్రూప్ తో అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడతాను. నాకు బంధు ప్రేమ ఎక్కువ, మీ గురించి చెప్పండి అన్నాడు. నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను, ఇంకా ఎక్కడా జాబ్ రాలేదు, జాబ్ చేయాలని ఉన్నది. నలుగురితో సరదాగా గడపటం ఇష్టమే కానీ అప్పుడప్పుడు గాసిప్ కోసం, టైం పాస్ కోసం జనాల మధ్య కూర్చోను. కష్టపడి సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని గౌరవిస్తా, దానికోసం అల్పమైన వాటిని త్యాగం చేస్తాను అన్నది. అంటే టీవీ కూడా చూడరా? కనుబొమ్మలు ముడిచాడు వరుణ్. చూస్తాను, వినోదం కోసం. మంచి సినిమా వచ్చినా, మంచి ప్రోగ్రాం వచ్చినా చూస్తాను. వార్తలు వింటాను, షేర్స్, వాటి మార్కెట్ అవి ఎక్కువ చూస్తా, అది నా సబ్జెక్ట్ కదా అన్నది. ముక్కుసూటిగా మాట్లాడతారా, మెల్లిగా నచ్చ చెప్పే పద్ధతిలో చెప్తారా? కొంటిగా అడిగాడు వరుణ్. వచ్చిన ప్రశ్నను బట్టి ఉంటుంది, మాట సూటిగా ఉన్న మననతో శుతిమెత్తగా చెప్పడం నాకు ఇష్టం. నా మాట వల్ల ఎవ్వరూ హర్ట్ అవ్వకూడదు, ఎదుటి వారికి గౌరవం ఇచ్చి మాట్లాడటం, చివరికి పని వాళ్ళైనా వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదను పాటిస్తూ మాట్లాడటం నాకు ఇష్టం అన్నది. చివరిగా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నేను ఇప్పుడు మా అమ్మా నాన్నల దగ్గర ఉంటున్నాను, పెళ్లి అయిన తర్వాత కూడా మా అమ్మా నాన్నల దగ్గరే ఉండాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు వరుణ్. కుటుంబం అంటే మనిద్దరం మాత్రమే కాదు, పెళ్లి చేసుకుని వచ్చిన స్త్రీకి అత్తమామలే తల్లిదండ్రులు, తల్లి తండ్రి తోడుగా పెరిగాను, మళ్ళీ తల్లి తండ్రితో సమానమైన పెద్దల తోడును కాదనుకుంటే జీవితం శూన్యం. మనం సంపాదించేది మన కోసమే కాదు, మన కుటుంబం కోసం. తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు లేని కుటుంబం పరిపూర్ణమైన కుటుంబం కాదు. నాకు నా కుటుంబమే సర్వస్వం అన్నది. రాజశేఖర్ మెచ్చుకోలుగా భారతిని చూశాడు. సువర్చల గుండెల నిండా ఊపిరి తీసుకుంది. మనస్సులో రాబోయే కోడలు గురించి చింత అక్కర్లేదు అనుకుంది. శ్రీరామ్, సీతాదేవిలు మౌనంగా ఉన్నారు. వారికి ఆమె మాటలతో పుత్రికోత్సాహం కలిగింది. పైన రూఫ్ గార్డెన్ లో మనసులు విప్పి మాట్లాడుకోమని శ్రీరామ్ గారు సూచించారు. అవును, అది చాలా అవసరం ఈ కాలం పిల్లలకి అని వారిద్దరిని మేడపైకి పంపించారు. రంగురంగుల గులాబీలు, మాధవీలతలు, నైట్ క్వీన్, అందమైన క్రోటన్స్ తో గార్డెన్ చాలా చూడముచ్చటగా ఉన్నది. ఈ గార్డెన్ ని ఇంత శ్రద్ధగా మీరే పెంచుతున్నారా? మీ టేస్ట్ చాలా బాగుంది అంటూ వరుణ్ సంభాషణ ప్రారంభించాడు. ఆమె చాలా నెమ్మదిగా, ఈ గార్డెన్ మా అమ్మది, ప్రతి మొక్క ఆమె అభిరుచికి తగ్గట్టుగా ఎక్కడెక్కడో తెచ్చుకుని
శ్రద్ధగా పెంచుతుంది. కానీ నాకు ఇక్కడ కూర్చుని సాయంత్రాలు గడపటం చాలా ఇష్టం అన్నది. తనకి సంప్రదాయ సంగీతం అంటే అభిమానం అన్నది. వరుణ్ తనకి కూడా సంగీతం అంటే అభిమానమని చక్కగా పాడుతానని చెప్పాడు. కానీ పాప్ మ్యూజిక్, సినిమా పాటలు పాడగలను అని చెప్పాడు. రుచులు, అభిరుచులు, తమ కెరీర్ గురించి ఇద్దరు అన్ని విషయాలు చక్కగా చెప్పుకున్నారు. చీకటి పడిపోయింది. వాళ్ళు కబుర్లలో మునిగిపోయారు. కింద నుంచి భారతి చెల్లెలు గోమతి వచ్చింది. అక్క, రమ్మనమంటున్నారు అని చెప్పి వెళ్ళింది. వాళ్ళు ఉలిక్కిపడ్డారు. చిరపరిచితుల్లాగా మాట్లాడుకుంటూ కాలం మర్చిపోయినందుకు సిగ్గుపడి కిందకు వెళ్ళారు. రాజశేఖర్ గారు త్వరలో అందరం మాట్లాడుకుని మీకు కబురు చేస్తామని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళారు. శ్రీరామ్ గారి ఇంట్లో అందరూ ఊపిరి తీసుకున్నారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. 10 రోజులు గడిచాయి. భారతికి ఇది మొదటి పెళ్లి చూపులు. వరుణ్ రూపం మనసులో ముద్ర వేసుకుంది. అతని మాట తీరు, నడకలో టీవీ, తన కెరీర్ మీద ఉన్న నమ్మకం, కుటుంబం మీద ఉన్న బాధ్యత ఆమెను పదే పదే అతని తలపులలోకి తీసుకువెడుతోంది. ఆమె అడగగానే అతను బిడియపడకుండా శ్రావ్యంగా పాడటం, ఆ పాట ఆమె చెవులకు ఇంకా ఇంపుగా వినిపిస్తూనే ఉన్నది. మధురమైన ఊహలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వరుణ్ కూడా చాలా ఆనందించాడు భారతిని చూడగానే. ఆమె వ్యక్తిత్వం, ఆమె మృదు భాషను అతన్ని ఆకర్షించాయి. అతని కంటికి ఆమె అద్భుత సౌందర్య రాశిలాగా కనిపించింది. ఆమె తన కోసమే పుట్టిందనిపించింది ఎందుకో. రాజశేఖర్ దంపతులు తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచారు. 16 ఏళ్ల తర్వాత కొడుకుని మిత్రునిలాగా భావించాలన్న సూత్రం నమ్మినవాడు. ఒకరోజు భోజనాల దగ్గర సువర్చల కొడుకుని, వరుణ్, మనం పెళ్లి చూపులకు వెళ్ళి వచ్చాము కదా, వారికి మన అభిప్రాయం చెప్పాలి. నీకు భారత్ నచ్చిందా? నీకు నచ్చితే చెప్పు. వారిని ఎక్కువ కాలం నిరీక్షణలో ఉంచకూడదు అన్నది. భారతి మన ఇంట్లోకి రావటం లేట్ అయింది అనిపించింది. అమ్మా నాన్నల గిఫ్ట్ భారతి అనుకుంటాను అని వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీ రాజశేఖరం గారు శ్రీరామ్ గారికి ఫోన్ చేశాడు. మా అందరికీ భారతి నచ్చింది. మిగతా విషయాలు మాట్లాడుకోవటానికి మంచి రోజు చూసుకుని రండి అని తీయని కబురు చెప్పాడు. శ్రీరామ్ గారింట్లో ఆనందహేళ. గోమతి, అర్జునులు సందడే సందడి అన్నట్లు గంతులు వేశారు. భారతి మనస్సు ఆనంద శిఖరాల అంచులను తాకుతూ విహరించింది. శ్రీరామ్ తన మామగారిని, తండ్రిని వెంటనే బయలుదేరి రమ్మనమని ఫోన్ చేశాడు. శ్రీరామ్ తల్లి, తండ్రి, అత్త, మామగారులు వచ్చారు. మంచి రోజు చూసుకుని అందరూ రాజశేఖరం గారింటికి వెళ్లారు. రాజశేఖరం గారు ఆయన తల్లి, తండ్రి, అత్త, మామగారులను పిలిపించాడు. వారు వచ్చారు. స్వాగత మర్యాదలు జరిగాక ఇచ్చిపుచ్చుకోవటాల గురించి మాటలు మొదలుపెట్టారు. రాజశేఖరం తండ్రి కుటుంబయ్య గారు తమ ఆస్తిపాస్తులను గురించి చెప్పాడు. మండపేటలో వారికున్న మాగాణి పొలం, లంకంత ఇల్లు, పాడి పంటల గురించి చెప్పాడు. శ్రీరామ్ గారి తండ్రి వెంకట్రావు తమ స్వగ్రామ సాతులూరులో తమకున్న భూమి, ఇల్లు, పరపతి, వగైరాల గురించి ఏకరువు పెట్టాడు. కట్నం అనేది అనాచారం అని, దానికి మేము వ్యతిరేకం, కానీ లాంఛనాలు ఘనంగా ఉండాలి అన్నాడు కుటుంబయ్య గారు. మీ కోరికలు చెప్పండి, మా శక్తి మేర చేస్తాం అని శ్రీరామ్ మామగారు సుబ్బారావు గారు చెప్పాడు. కుటుంబయ్య గారు, స్నాతకం మేము మా ఇంట్లోనే చేసుకుని బయలుదేరుతాం అన్నాడు. రాజశేఖర్ తమ ఇంటి పురోహితులు గుంటూరు లక్ష్మీనారాయణ సోమయాజులు గారికి ఫోన్ చేశాడు. సోమయాజులు గారు, మా అబ్బాయి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి పెళ్లివారు వచ్చారు. ఇచ్చి పుచ్చుకోవటాలు ఎక్కడెక్కడ, ఎవరు ఎవరికి ఇవ్వాలో తెలియచేయండి, రాసుకుంటాను అన్నాడు. సోమయాజులు గారు, వరుణ్కి మొత్తం 5 సార్లు బట్టలు పెట్టాలి. అవి ఎక్కడంటే, మొదటిది కాశీయాత్రలో, రెండవది వరపూజలో, మూడవది మధుపర్కాలు, నాలుగవది సదస్యంలో పట్టుబట్టలు, ఐదవది నాగవలిలో పెట్టాలి. ఇవి కాక అందరితో పాటు అప్పగింతల్లో పెట్టాలి. తర్వాత గృహప్రవేశంలో కట్నాలు, సత్యనారాయణ వ్రతానికి కట్నాలు, నూతన వధూవరులకి
చదివించాలి. అది సంప్రదాయం అని చెప్పారు. మరి మనం పెళ్లి కూతురికి ఎప్పుడెప్పుడు నూతన వస్త్రాలు పెట్టాలి అని అడిగాడు రాజశేఖర్. సోమయాజులు గారు, ఒక చీర స్థాళీపాకంలోనూ దానితో పాటు ఆభరణాలు పెట్టాలి. రెండవది సదస్యంలో చీర, మంగళహారతికి కొంత ధనం ఎక్కువగా ఉండాలి. నాగవలిలో చీర పెట్టాలి, నల్లపూసల గొలుసు పెట్టాలి. ఆడపడుచు లాంఛనాలు అంటారు, అదేమిటి అని రాజశేఖర్ గారు అడిగాడు. ఆడపడుచుకు ఒక కట్నం అంటే కొంత ధనం, అది మీ ఇష్టం, లేదా ఏదైనా వస్తువు అడగవచ్చు. రెండవది అత్తగారికి సదస్యంలో లాంఛనం, అది కూడా ధనం గాని వస్తువు గాని అడగవచ్చు. అప్పగింతలలో ఏమిటి సంప్రదాయం అడిగాడు రాజశేఖర్. మీ కుటుంబం, మీ తండ్రి గారు తల్లిగారు వరకు తప్పదు. ఆ పైన మీ తోబుట్టువులు, వారి భర్తలు భార్యలు అనేవి ఇక మీ ఇష్టం. బొమ్మను అప్పగింతలో ఆడపడుచుకు చీర ఇవ్వాలి, బొమ్మను ఉయ్యాల ఊపేటప్పుడు ఇవ్వాలి. ఇది గోదావరి జిల్లా వారు ఆచారంగా చేస్తారు. కృష్ణా జిల్లాలో పెళ్లి కూతురు వల్లెవాటు పంచుల్లోనే ఉయ్యాల ఏర్పాటు చేస్తారు అన్నాడు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అని రాజశేఖర్ అడిగాడు. ఇంతేనండి, సంప్రదాయం అనండి, ఆచారం అనండి, శాస్త్రబద్ధంగా చెప్పిన విషయాలు ఇంతవరకే తేల్చి చెప్పారు సోమయాజులు గారు. అయ్యా నమస్కారం, ఉంటానండి. వారు వెళ్ళిన తరువాత మీకు అన్ని వివరంగా చెబుతాను అని రాజశేఖర్ ఫోన్ పెట్టేశాడు. రాజశేఖర్ ముందు హాల్లోకి వచ్చి పెళ్లి వారితో ఇచ్చి పుచ్చుకోవటాలు చెప్పాడు. వారు చెప్పిన వాటికి శ్రీరామ్ ఒప్పుకున్నాడు. అన్ని సంప్రదాయంగా చేస్తానన్నాడు. పెళ్లి తమ స్వగ్రామంలో చేస్తానని చెప్పాడు. బస్సు ఛార్జీలు మీరే పెట్టుకోవాలన్నాడు కుటుంబయ్య గారు. తర్జన భర్జనలు అయినాయి. చివరికి బస్సు ఛార్జీలు చెరిసగం పెట్టుకునేటట్లు ఒప్పుకున్నారు. తాంబూలాలకు ముహూర్తం నిర్ణయించి కబురు చేస్తామన్నారు. వివాహం మాఘమాసంలో నిర్ణయం చేశారు. శ్రీరామ కుటుంబం రాజశేఖర కుటుంబం దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరారు. తరువాయి భాగం. రాజశేఖరం తమ ఇంటి పురోహితులు లక్ష్మీనారాయణ సోమయాజులు గారిని రమ్మనమని కబురంపాడు. లక్ష్మీనారాయణ గారు వచ్చారు. అయ్యా, మా అబ్బాయి వివాహం సంప్రదాయబద్ధంగా చేయాలని సంకల్పం. ప్రతి చిన్న విషయాన్ని మాకు తెలియజేయండి అని కోరాడు. ఓ, దానికే నిక్షేపంగా చెబుతాను రాజశేఖరం గారు అంటూ గొంతు విప్పాడు లక్ష్మీనారాయణ గారు. మానవుడు జన్మించినది మొదలు ఆఖరి శ్వాస వరకు కొన్ని సంస్కారములు చేయాలి. సంస్కారం అంటే శుద్ధి చేయటం, మనలో ఉండే మాలిన్యాలను తొలగించి పరిశుద్ధతను నిక్షిప్తం చేయటం కోసం చేసే మంత్రపూర్వక క్రియలకు సంస్కారము అని పేరు. ఈ సంస్కారాలు ధర్మశాస్త్రాలలో విభిన్న అభిప్రాయములతో చెప్పబడి ఉన్నాయి. సంఖ్యాపరంగానైతేనేమి, వరుస క్రమ విషయంలోనైతేనేమి గౌతమ ధర్మసూత్రాన్ని అనుసరించి 40 సంస్కారాలు ఉన్నాయి. ఇందులో వయసును బట్టి, కాలాన్ని బట్టి కొన్ని మాత్రం నిత్యము చేయవలసి ఉన్నాయి. మొదటిది గర్భాధానం, రెండవది పుంసవనం, 3 సీమంతోన్నయం, 4 జాతకర్మ, 5 నామకరణం, 6 అన్నప్రాశనం, 7 చౌలం, 8 ఉపనయనం, 9 నుండి 12 వరకు 4 సంస్కారములు వేదవ్రతములు, 13 స్నానం, 14 వివాహం, 15 నుండి 18 వరకు దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, 19 అష్టకాశ్రార్థం, 20 పార్వణ శ్రార్థం, 21 శ్రావణి, 22 ఆగ్రహాయణి, 23 చైత్రి, 24 ఆశ్వయుజి, 25 కార్తికి అనే 7 సంస్కారములు పాకయజ్ఞ సంబంధితమైనవి. 26 ఆజ్ఞాధేయం, 27 అగ్నిహోత్రం, 28, 29 దర్శపూర్ణ మాసములని చెప్పబడ్డాయి. 30 ఆగ్రయణం, 31 చాతుర్మాస్యలు, 32 నిరూఢ పశుబంధం,
33 సౌత్రమణి అనునవి హవిర్యజ్ఞ సంబంధములు. 34 అగ్నిష్టోమం. 35 అత్యగ్నిష్టోమం. 36 ఉక్త్యం. 37 షోడశి. 38 వాజపేయం. 39 అధిరాత్రం. 40 ఆప్తర్యోమం. ఇవి సోమ సంబంధమైనవి. వీటిలో ప్రధానమైనవి 15. అవి గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలకర్మ, ప్రాజాపత్య వ్రతం, సౌమ్య వ్రతం, ఆగ్నేయ వ్రతం, వైశ్వాదేవ వ్రతం, గోదాన వ్రతం, ఉపనయనం, సమావర్తనం, వివాహం. ఈ క్రింది వాటిని తప్పక చెయ్యాలి. 1 గర్భాధానం. గర్భాధానమునకు నిషేకము అని మరి ఒక పేరు ఉన్నది. గర్భమును నిక్షిప్తించుట అని అర్థం. భార్యాభర్తలలో ఏ ఒక్కరికి కూడా చెడు తలంపులు లేని సమయంలో, మనస్సు నిర్మలంగా ఉన్న సమయంలో జరగవలసిన కార్యం. కామక్రీడ కోసం కాకుండా జరిపే సృష్టి కార్యం. అమోఘమైన శక్తితో జీవునికి ప్రాణం పోసే పవిత్రమైన కార్యం. భర్త వేద మంత్రాలతో ఈమె గర్భమునందు ఉత్తమ పుత్రుడు కలగాలని చేసే సంస్కారం. 2వది పుంసవనం. స్త్రీ గర్భంలో మొదటి 2 నెలలు అన్నమయము, ప్రాణమయము అన్న 2 కోశాలు నిర్మితమవుతాయి. ఉత్తమ పుత్రుడు కలగాలని చేసే సంస్కారము 2 నెలలు నిండిన తరువాత 3వ నెలలో ఈ సంస్కారం చేయాలి. 3వది సీమంతోన్నయనం. గర్భవతికి వేద మంత్రాలతో శాస్త్రవహితమైన వస్తువుతో గర్భవతి శిరస్సున పాపిడిను దిద్దటం 7వ నెల వచ్చినప్పుడు చేయవలసిన సంస్కారం. తల్లికి ఏ విధమైన హాని కలుగకుండా పిండ శుద్ధ్యర్థం గర్భంలోని శిశువు కోశాలు చక్కని రూపుదిద్దుకోవటానికి చేసే సంస్కారం. పై 3 సంస్కారములు గర్భిణీ స్త్రీకి మాత్రమే కాకుండా గర్భస్థ శిశువుకు కూడా రక్షణ కవచాలు. 4వది జాతకర్మ. కొడుకు పుట్టిన వెంటనే పిల్లవారికి దీర్ఘ ఆయుర్దాయము, ఆరోగ్యము, మంచి బుద్ధి, జ్ఞానము కలిగి ఉండాలని చేసే సంస్కారం. 5వది నామకరణం. బిడ్డ పుట్టిన 11, 21వ రోజులలో శుభ గడియలలో వానికి ఒక పేరు పెట్టాలి. అది నామకరణ సంస్కారం. 6వది అన్నప్రాశనం. బిడ్డ పుట్టిన రోజు నుండి 5 మాసాల వరకు కేవలం పాలు తాగించి పెంచటం జరుగుతుంది. 5 నెలలు నిండిన బిడ్డకు ద్రవాహారం సరిపోదు, ఘనాహారం మొదలు పెట్టాలి. దీనినే అన్నప్రాశన సంస్కారం అంటారు. 7వది చూడాకరణం. బిడ్డ పుట్టిన 3వ సంవత్సరం ప్రారంభమైన తరువాత పుట్టు వెంట్రుకలు తీయాలి. క్షత్రియులు 5వ సంవత్సరం, వైశ్యులు 7వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయటం అను సంస్కారాన్ని ఆచరిస్తారు. దీనినే చౌలకర్మ అని కూడా అంటారు. 8వది ఉపనయనం. ఉపనయనము అంటే విద్యాభ్యాసానికి ముందు జరిపే సంస్కారం. గర్భవన్ నుండి 8వ సంవత్సర లేదా పుట్టిన రోజు నుండి 8 సంవత్సరాల వయస్సులో చేయవలసిన సంస్కారం. ఏదైనా 15 సంవత్సరాలు దాటరాదు. ఉపనయనం అనేది బాలునికి ఆధ్యాత్మిక జన్మ పొందటమే. 9వది సమావర్తనం. వేదము అనే బ్రహ్మవ్రతాన్ని ఆచరిస్తున్నవాడు కాబట్టి బ్రహ్మచారి. విద్యను పూర్తి చేసుకుని గురువు అనుమతి తీసుకుని స్నానం అని స్నాతక వ్రతం అని చెప్పబడే సంస్కారాన్ని చేసుకోవాలి. స్నాతక వ్రత సంస్కారము చేసి కొనబడనిదే వివాహం చేసుకున్నటకు అర్హత రాదు. 10వది వివాహం. స్నాతక సంస్కారం చేసుకొని తగిన వధువు కోసం అన్వేషించి వివాహం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించినట్లే వివాహ సంస్కారం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి. దీనినే
వివాహ సంస్కారం అంటారు. రాజశేఖర్ గారు, ఇలా ప్రతి వ్యక్తికి జీవితంలో ఈ సంస్కారములు చేయబడి ఉంటాయి. వీటి అర్థం తెలియని వారు కూడా సంస్కార విహీనులని, సంస్కారం ఉండాలి అని ఎదుటివారిని నిందిస్తూ ఉంటారు. నిజానికి వారి భావం ఈ వ్యక్తి శుద్ధత లేనివాడు అని నిందించడమే. ఆ శుద్ధత కోసం జరిపేవే ఈ సంస్కారాలు అని లక్ష్మీనారాయణ సోమయాజులు గారు రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. అయ్యా, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసాశ్రమం అని మానవులకు 4 ఆశ్రమ వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలోని కఠినమైన నియమాలు పాటిస్తూ విద్యాభ్యాసం పూర్తి చేయాలి. తర్వాత గృహస్థాశ్రమంను స్వీకరించాలి. గృహస్థాశ్రమం అంటే ఉత్తమ వంశంలోని కన్యను వివాహం చేసుకుని ఆ ఆశ్రమంలోని ధర్మాలను పాటిస్తూ జీవనం చేయటం. అమ్మ వంశంలోని వారి పిల్లను గాని, తమ గోత్రంతో సరి సమానమైన గోత్రంలో పుట్టిన పిల్లను గాని వివాహం చేసుకొనకూడదు. నక్షత్రములు, చెట్లు, నదులు, పర్వతాదులు, పక్షులు, పాములు, మ్లేచ్చులు, దాసులు, భయం కలిగించే పేర్లు పెట్టుకున్న కన్యలను వివాహం చేసుకొనకూడదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రి నెరుగని దానిని చేసుకొనకూడదు. వివాహాలు 8 రకాలుగా విభజించారు. బ్రాహ్మం, దైవం, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచికం అని. బ్రాహ్మ వివాహంలో ఆడపిల్ల తండ్రి తన కుమార్తెకు తగిన వరుని వెతికి కన్యను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. దైవ వివాహంలో ఎక్కడైనా యజ్ఞం జరుగుతున్నప్పుడు ఋత్విజునిగా ఉన్న వానికి తమ పుత్రికను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. ఆర్ష వివాహంలో తమ పుత్రిక కోసం కాని, ధర్మాన్ని పాటించటం కోసం కాని ఒక ఆవు, ఎద్దుల జంటను కన్యాదాత వరుణు నుండి తీసుకొని వివాహం చేయటం జరుగుతుంది. ప్రజాపత్య వివాహంలో వరుని అర్చించి మీరిరువురు ధర్మాన్ని పాటిస్తూ కలిసి జీవించండి అని కన్యను వరుని చేతిలో పెట్టి వివాహం చేయటం జరుగుతుంది. ఆసుర వివాహంలో పెళ్లి కొడుకు కొంత సొమ్మును తన మామగారికి, ఆయన కుటుంబ సభ్యులకి సమర్పించి వారి ఇంటి ఆడపిల్లను వివాహం ఆడటం జరుగుతుంది. దీనినే కన్యాశుల్కం అంటారు. గాంధర్వ వివాహంలో వధువు, వరుడు ప్రేమించి కేవలం వారి పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోవటం జరుగుతుంది. రాక్షస వివాహంలో పెళ్లి కూతురికి అంగీకారం లేకపోయినా తన బలంతో అందరిని కొట్టి హింసించి పెళ్లి కూతురుని ఎత్తుకుపోయి వివాహం చేసుకోవటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అంగీకారంతో వచ్చి ఆమె సోదరుడు ఎదిరించిన యుద్ధం చేసి రుక్మిణిని తీసుకువెళ్ళాడు. అందువల్ల అది గాంధర్వ వివాహమే అవుతుంది. పైశాచ వివాహంలో అపస్మారకంగా గాని, నిద్రిస్తున్న కన్యను గాని, అసహాయురాలై ఉన్న కన్యను బలాత్కరించి వివాహం చేసుకోవటం జరుగుతుంది. సామాన్య కుటుంబీకుల నుండి సంపన్నుల కుటుంబం దాకా ఆధునిక కాలంలో బ్రాహ్మ వివాహం చేసుకుంటున్నారు. అదే ఉత్తమమైన సంప్రదాయంగా అందరి చేత అంగీకరించబడుతోంది. వివాహం అనేది కేవలం కామతృప్తి కోసం కాదు, మంచి గుణములు కలిగిన సంతానాన్ని పొంది సమాజ శ్రేయస్సుకు దోహదపడటం కోసమేనని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీ పురుష సంగమం అన్ని వేళలా జరగకూడదు. నిషిద్ధ వేళల్లో కలిసిన వారికి క్రూరులైన బిడ్డలు జన్మిస్తారు. సాయం సమయంలో కశ్యపుడు వారించినా వినకుండా ఆయన భార్య దితి సంగమాన్ని కోరుకుంది. విధి బలీయం అని కశ్యపుడు ఆమెను ఆనందపరిచాడు. ఫలితంగా ఆమె గర్భం ధరించి హిరణ్యకశిప, హిరణ్యాక్షులను కుమారులుగా పొందింది. సాయం సమయంలో కైకసి విశ్రవసును చేరింది.
ఇది నిషిద్ధ కాలం, అయినా నీవు వచ్చి చేరావు. దుష్టులైన బిడ్డలు కలుగుతారని భవిష్యత్తు చెప్పాడు విశ్వవసు. ఆమెకు దుష్టులైన రావణ కుంభకర్ణులు పుట్టారు అంటూ పురాణ కథలను ఉపమానంగా చెబుతూ ధర్మబోధ చేశారు సోమయాజులు గారు. ప్రతి గృహస్థు నిత్యం తన అజ్ఞానంతో 5 జీవహింసలు చేస్తూ ఉంటాడు. ఆ హింసలు జరిగే ప్రదేశాలకు పంచసోనాలు అని పేరు. అవి పొయ్యి, రోలు, చీపురు, రోకలి, నీళ్లబిందె. వీటి ద్వారా మనకు తెలియకుండానే అనేక జీవులు మరణిస్తాయి. ఈ పాపాన్ని తేలికగా తీసుకోకూడదు. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం చాలా అవసరం. అందుకే దేవతలకు, అతిథులకు, మనలను ఆశ్రయించుకుని ఉన్న తల్లిదండ్రులకు, పితృదేవతలకు తనకు తాను కూడా అన్నం పెట్టాలి. శాస్త్రంలో తనను తాను పోషించుకోవటం ప్రధానమైన విషయంగా చెప్పబడింది. ఇలా గృహస్థాశ్రమ ధర్మాలు చాలా ఉన్నాయి. మిగతా 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి రాబోయే కోడలికి మన ధర్మాలు, ఆచారాలు చెప్పి బంధువులను, అతిథులను ఆదరించవలసిన బాధ్యతను, దాని ఆవశ్యకతను చెప్పి వారికి సంసార పగ్గాలు అందించాలి అని క్లుప్తంగా వివాహ వ్యవస్థను వివరించారు. తరువాయి భాగం నిశ్చితార్థం, తాంబూలాలు. సోమయాజులు గారు ముందు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవటం గురించి తెలియచేయండి అని అడిగాడు రాజశేఖరం గారు. అయ్యా, మనం తాంబూలాలు పుచ్చుకోవటానికి ఆడపిల్లి వారింటికి వెళ్ళాలి. అక్కడ మీరు ఉభయులు తాంబూలాలు పుచ్చుకోవాలి. దాని విధి విధానాలు తెలియచేయండి అని అడిగాడు సోమయాజులు గారిని. వధూవరుల నక్షత్రాలను బట్టి ముందు ముహూర్తం పెట్టి లగ్న పత్రిక వ్రాయాలి. కాబట్టి అబ్బాయి అమ్మాయి నక్షత్రాలు చెప్పండి అంటూ సోమయాజులు గారు డిసెంబర్ 26న ముహూర్తం నిశ్చయించి లగ్న పత్రిక వ్రాశారు. రాజశేఖరం గారు ఆ ముహూర్తాన్ని శ్రీరామ్ గారికి చెప్పాడు. వారు సరేనన్నారు. లగ్న పత్రిక కాపీ ఒకటి ఆడపిల్లి వారికి పంపారు. సోమయాజులు గారు అక్కడ ఉన్న బంధువులందరికీ తాంబూలాలు అనే తంతులోని ప్రాచీన సంప్రదాయం నుండి నేటి వరకు జరుగుతున్న వేడుకను వివరించారు. పూర్వం తాంబూలాలు అనేవి మగ పెళ్లివారు, ఆడపెళ్లివారు ఊరిలోని పెద్ద మనుషుల ఇంటికి వెళ్లి ఆ పెద్ద మనుషుల ముందర కాబోయే వియ్యంకులు తాంబూలాలు మార్చుకునేవారు. రాజశేఖర్ అంటే ఇంతమంది కుటుంబాలతో వేరే ఎవరి ఇంటికో వెళ్ళేవారన్నమాట. కుటుంబాలు కాదండి, కేవలం మగ పెళ్లి వారి తరఫున వరుణు తండ్రి మరొకరు, ఆడపెళ్లి వారి తరఫున వధువు తండ్రి మరొకరు, మగవారు మాత్రమే వెళ్లి తాంబూలాలు పుచ్చుకునేవారు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె తాంబూలాల కార్యక్రమానికి రారు. 3 ఆకులు, 2 ఒక్కలు, 2 పండ్లు పెట్టి ఒకరికొకరు ఇచ్చుకునేవారు. తాంబూలములు అంటే కేవలం ఒక ఒప్పందం. వీరి కుమార్తెను వారి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయుటకు చేసుకునే ఒప్పందం. దానినే అగ్రిమెంట్ అంటారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం వారు నిశ్చితార్థం కార్యక్రమాన్ని మగపెళ్లి వారి ఇంట్లోనే చేసుకోవటం ఆచారం. ఆధునికంగా ఇదొక పెద్ద తంతుగా మార్చారు. నలుగురితో పాటు నారాయణ అని మనం కూడా అందరూ నడిచే దారిలోనే నడవాలి కదా. ఆ పద్ధతి ఏమిటో సెలవీయండి అని కుటుంబయ్యగా సోమయాజులు గారిని అడిగాడు. కన్యాదాత దంపతులని పెండ్లి కుమార్తెను పీటల మీద కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేయిస్తాం. ఇరువైపులా లగ్న పత్రికలు వ్రాసి పూజలో ఉంచుతాం. పిల్లలకు చేయించిన ప్రధానపు ఉంగరాలను పూజలో ఉంచుతాం. వరుని తల్లిదండ్రులు పెండ్లి కుమార్తెకు పట్టుచీర, జాకెట్టుపై పసుపు కుంకుమలు ఉంచి వధువును ఆశీర్వదిస్తూ ఇవ్వాలి. ఆ తరువాత వరుని పీటలపై కూర్చోబెట్టి కన్యాదాత గంధ పుష్పాక్షలతో అలంకరించాలి. నూతన వస్త్రములు బహూకరించాలి. తాంబూలంలో కొబ్బరి బొండాలు పెట్టి
వరుని తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రులు తాంబూలాలు మార్చుకుంటారు. వరుడు వధువు నూతన వస్త్రధారణ చేసి వచ్చిన తరువాత వరుని మామగారు అల్లుని వేలికి ఉంగరం తొడగాలి. వధువు అత్తగారు వధువు వేలికి ఉంగరం తొడగాలి. అదేమిటి, వధూవరులు ఉంగరాలు తొడుక్కోరా అని రాజశేఖర్ గారు అడిగాడు. అయ్యా, వధూవరులు ఉంగరాలు నేరుగా మార్చుకుంటే వివాహం అయినట్లే. పెద్దలు మాత్రమే వారి చేత ధరింపజేయాలి అని ధర్మ సూక్ష్మం చెప్పారు. శ్రీరామ్ తమ పురోహితుడు దత్తుగారిని పిలిచాడు. మార్గశిర మాసంలో నిశ్చితార్థం నిశ్చయించారు. ఏమేమి వస్తువులు కావాలి అని అడిగారు. పసుపు, కుంకుమ, ఆచమనం చేయటానికి పంచపాత్ర, ఉద్రేణ, హరివాణం, ఒక జగ్గుతో నీరు, దీపారాధన సామాను, 2 కొబ్బరి బొండములు, 2 కొబ్బరికాయలు, అగరవత్తి, కర్పూరం, తమలపాకులు 1 కట్ట, ఒక్కలు, అక్షంతలు, 25 అరటిపండ్లు, 1 సేరుంబ బియ్యం పోసి ఇవ్వండి. ఇంతేనండి. అన్ని ఇంట్లో ఉండే వస్తువులే. బయట హోటల్స్ లో చేసుకునే వారికి వ్రాసి ఇవ్వాలి. ఏదైనా మర్చిపోతే తెచ్చుకోలేము కనుక అని దత్తుగారు నిశ్చితార్థమునకు కావలసిన సామగ్రిని తెలియచేశారు. రాత్రి భోజనాలు అయిన తరువాత శ్రీరామ్ దంపతులు నిశ్చితార్థం ఎక్కడ చేయాలి, ఎవరెవరిని పిలవాలి అని చర్చించుకున్నారు. మీ వైపు మా వైపు ముఖ్యమైన వారికందరికీ ఫోన్లు చేసి పిలుద్దాం అని సీతాదేవి అన్నది. ఇది మొదటి కార్యక్రమం. మన ఇంట్లో అందరికీ కార్డులు వ్రాసి పసుపు కుంకుమ అంటించి పంపుదాం. శుభపత్రిక వెళ్లిన దానిలో వచ్చే గౌరవం ఫోన్లు చేసి మెసేజ్ చేస్తే రాదు సీత అన్నాడు శ్రీరామ్. అలాగే కానివ్వండి అని రేపు ఎవరెవరిని పిలవాలి అని పెన్ను కాగితం తెచ్చింది సీత. ముందుగా మా అమ్మా నాన్నల పేర్లు వ్రాయి, ఆ తర్వాత మీ అమ్మా నాన్నల పేర్లు వ్రాయి అన్నాడు. శ్రీరామ్ కుటుంబం వెంకట్రావు, అనసూయ, అమ్మ నాన్న, మధుసూదన్, కౌముది, మేనత్త, మావయ్య, శ్రీకృష్ణ, రాధాదేవి, అక్క బావ, శ్రీకాంత్, సుమ, అన్న వదిన, శ్రీధర్, పావని, తమ్ముడు మరదలు, రమణారావు, లక్ష్మి, బాబాయి, పిన్ని, మోహన్, మైథిలి, చెల్లెలు, బావగారు, సీతారాం, గౌరీదేవి, పిన్ని, బాబాయ్, సుధాకర్, సుమతి, మేనమామ, అత్తయ్య. సీతాదేవి కుటుంబం సుబ్బారావు, సర్వలక్ష్మి, అమ్మ నాన్న, వంశీ, సుధ, అన్న వదిన, గోపాల్, వసుమతి, తమ్ముడు మరదలు, శివశంకర్, రుక్మిణి, అక్క బావ, సుబ్రహ్మణ్యం, వాగ్దేవి, చెల్లెలు మరిది. సీతాదేవి తన వాళ్ల పేర్లు పిన్ని, బాబాయ్, అత్తయ్య అంటూ చెప్పబోయింది. వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పు, నిద్ర వస్తోంది అంటూ శ్రీరామ్ ముసుగు తనేశాడు. అంతే, మా వాళ్ళంటే చాలు నిద్ర వస్తుంది అంటూ దీర్ఘం తీసి నవ్వుతూ లైట్ తీసి పడుకుంది. మరునాడు పోస్టల్ కార్డులు తెచ్చి శ్రీరామ్ తమ లిస్టు ప్రకారం అందరికీ ఓర్పుగా శుభపత్రికలు రాశాడు. మా అమ్మాయి చిరంజీవి భారతికి వివాహం నిశ్చయమైనది. నిశ్చితార్థం మార్గశిర శుద్ధ పంచమి నాడు నిశ్చయించడమైనది. మీరు వచ్చి మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థన. అందరూ 2 రోజులు ముందుగా రావలసినది అని వ్రాశాడు. సీత పసుపు కుంకుమలు అంటించింది. ఆలస్యం చేయకుండా ఆ రోజే పోస్ట్ ఆఫీస్కి వెళ్లి కార్డులు పోస్ట్ చేశాడు. ఆ రాత్రి శ్రీరామ్ అందరికీ ఫోన్లు చేసి పేరు పేరున పిలిచాడు. ప్రతి ఒక్కరితోనూ సీత కూడా మాట్లాడింది. ఒక్కొక్క ఫోన్లో ప్రతి ఒక్కరూ పెళ్లి కొడుకు వివరాలు అడగటం, క్లుప్తంగా వరుణ వివరాలు చెప్పి, మీరు ఎలాగూ వస్తారు కదా, అప్పుడు అన్ని వివరాలు మాట్లాడుకుందాం అని మెసేజ్ చేసింది. నిశ్చితార్థం రానే వచ్చింది. అర్జున్ ఇల్లంతా మామిడి తోరణాలు కట్టాడు. గేటు ప్రక్కనే ఉన్న పంపు దగ్గర బకెట్టు, మగ్గు సిద్ధం చేశాడు. 10 గంటలకల్లా రాజశేఖరం కుటుంబం వచ్చారు. రాజశేఖరం కుటుంబంలో కుటుంబయ్య గారి తండ్రి, వర్ధనమ్మ గారి తల్లి, సుచిత్ర, కిరణ్ చెల్లెలు, బావగారు, చంద్రశేఖర్, రుమ తమ్ముడు మరదలు, వరుణ్, వెంకట్ కుమారులు, సునంద, సుమిత్ర కుమార్తెలు. సువర్చల కుటుంబం సత్యమూర్తి, కళావతి, తల్లి తండ్రి, కృష్ణమూర్తి, ప్రభ, బాబాయి, పిన్ని, నిర్మల, రవి, చెల్లెలు మరిది. రాజశేఖరం, సువర్చల దంపతులు తమ కుమారులు వరుణ్, వెంకట్, సునంద, సుమిత్ర కూతుళ్లను, తన తల్లిదండ్రులు కుటుంబయ్య, వర్ధనమ్మ గారులను, మామగారు సత్యమూర్తి, అత్తగారు కళావతి గారులను తీసుకుని 2 కార్లలో వచ్చారు. రాజశేఖరం చెల్లెలు సుచిత్ర, ఆమె భర్త
కిరణ్ కాస్త వెనుకగా వేరే కారులో వచ్చారు. అర్జున్ అందరికీ కాలు కడుక్కునేందుకు నీళ్లు ఇచ్చి టవల్ అందించాడు. అందరూ విశాలమైన హాల్లో కూర్చున్నారు. కాఫీలు, అల్పాహారం సేవించారు. దత్తుగారు, అయ్యా, కన్యాదాత గారు, పట్టు వస్త్రములు ధరించి రావాలి, ఆలస్యం అవుతోంది అని హెచ్చరించాడు. శ్రీరామ్, సీతాదేవిలు పట్టు వస్త్రాలు ధరించి వచ్చి పీటల మీద కూర్చున్నారు. భారతి కూడా పట్టు చీర ధరించింది. మేనత్త, మా అమ్మ వెంట ఉండి తీసుకొచ్చారు. దత్తుగారు వారి చేత ఆచమనం చేయించారు. పళ్ళెములో సేరుంబావు బియ్యం పోసి పట్టుకు రమ్మనమని ఆడవాళ్ళకి చెప్పాడు. వారు తెచ్చారు. ఆ బియ్యంపై తమలపాకు వేసి పసుపుతో వినాయకుని చేశాడు. సోమయాజులు గారు, దత్తుగారు లగ్న పత్రికలు వ్రాశారు. వాటికి పసుపు, కుంకుమలు 4 వైపులా రాసి మధ్యలో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ పెట్టారు. అత్తరు అద్దారు. లగ్న పత్రికలను పూజలో ఉంచారు. దత్తుగారు శ్రీరామ్ దంపతుల చేత, భారతి చేత విఘ్నేశ్వర పూజ చేయించాడు. శ్రీరామ్ గారు పిల్లల ఉంగరాలు దత్తుగారి చేతికి ఇచ్చాడు. వాటిని ఆయన పూజలో ఉంచాడు. దత్తుగారు లేచి నిలబడ్డారు. పెళ్లి కూతురు వైపు లగ్న పత్రికను చదివారు. సోమయాజులు గారు తమ లగ్న పత్రికను చదివారు. శ్రీరామ్, సీతాదేవి తాంబూలంలో కొబ్బరి బొండం పెట్టి వారిరువురు రాజశేఖర్ సువర్చలల చేతుల్లో పెట్టారు. దత్తుగారు శ్రీరామ్, సీతాదేవిల చేత మా కుమార్తెను మీ కుమారునికి ఇచ్చి వివాహం చేయ నిశ్చయ తాంబూలములు అని చెప్పించాడు. శ్రీరామ్, సీతాదేవిలు వరుణ్ణి కూర్చోబెట్టి కుడి చేతికి గంధం రాసి అత్తరు రాశారు. వరుణ్ణి మెడలో గులాబీ దండ వేశారు. నుదుటిన కుంకుమ పెట్టారు. పన్నీరు చల్లారు. స్ప్రే చేశారు. నూతన వస్త్రములు బహూకరించారు. సువర్చల భారతికి వెండి పళ్ళెములు, తాంబూలము, కొబ్బరి బొండము పెట్టి తాము తెచ్చిన ప్రధానపు చీర, జాకెట్టు ఆమెకు బొట్టు పెట్టి ఇచ్చింది. వధూవరులు ఇద్దరూ వెళ్లి నూతన వస్త్రధారణ చేసి వచ్చారు. ఇక ప్రధానపు ఉంగరాల ధారణ. శ్రీరామ్ దంపతులు లేచి వరుణ ముందు నిలుచున్నారు. సోమయాజులు గారు వేద ఆశీర్వచన మంత్రాలు చదువుతుండగా శ్రీరామ్ గారు వరుణి ఉంగరం వేలికి తాను తెచ్చిన ఉంగరం తొడిగారు. వరుణి ఆశీర్వదించి శ్రీరామ్, సీతాదేవి దంపతులు ప్రక్కకు తొలిగారు. రాజశేఖర్ దంపతులు ముందుకు వచ్చారు. వేద మంత్రాలు సోమయాజులు గారు, దత్తుగారు చదువుతున్నారు. సువర్చల తాము తెచ్చిన ప్రధాన ఉంగరం భారతికి బొట్టు పెట్టి చేతి వ్రేలికి తొడిగింది. అక్కడ ఉన్న బంధుజనం ఒక్కసారి చప్పట్లు కొట్టారు. కేరింతలు ఆనందాన్ని ప్రకటించారు. కొంతమంది యువకులు సోమయాజులు గారిని చేరి, అదేమిటండి, వధూవరులు ఒకరినొకరు ఉంగరాలు మార్చుకోవాలి కదా, ఎక్కడ చూసినా అందరూ అట్లాగే చేస్తున్నారు అన్నారు. ఇందులో ఉన్న థ్రిల్లు పోయింది కదా అని అడిగారు. ఆయన వారితో, వధూవరులు ఉంగరాలు మార్చుకుంటే వివాహం అయిపోయినట్లే, పాణిగ్రహణం చేసినట్లవుతుంది. సంప్రదాయం ప్రకారం మనం అట్లా చేయకూడదు. మేము వెళ్ళిన తరువాత మీరు మీ సరదా కోసం ఏమైనా చేసుకోండి, మా ముందర మాత్రం చేయవద్దు అని నచ్చజెప్పాడు. ఫోటోగ్రాఫర్ కుటుంబరావు వధూవరులను అనేక భంగిమలలో ఫోటోలు తీసుకున్నాడు. సోమయాజులు గారు వధూవరులను, శ్రీరామ్, సీతాదేవులను, రాజశేఖర్ సువర్చల దంపతులను కూర్చోబెట్టి వేదమంత్రపూర్వక ఆశీర్వచనం చేసి అక్షింతలో పూలు చల్లారు. ఆ తర్వాత భారతి అమ్మమ్మ గారు, సర్వలక్ష్మి గారు వధూవరులను పిలిచి వారి చేత ముందుగా కుటుంబయ్య, వర్ధనమ్మ, రాజశేఖర్ సువర్చలకు, తర్వాత వెంకట్రావు, అనసూయలకు, తర్వాత శ్రీరామ్, సీతాదేవిల పాదాలకు నమస్కరించమని చెప్పి వారికి అక్షింతలు వేసి ఆశీర్వచనం ఇప్పించింది. భారతి, నువ్వు కూర్చో అమ్మమ్మా అని తాతగారైన సుబ్బారావును, సర్వలక్ష్మిని కూర్చోబెట్టి నమస్కారం చేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసి వధూవరులు ఆశీర్వాదం తీసుకున్నారు. తాంబూలాల కార్యక్రమం ముగిసింది. శ్రీరామ్, సీతాదేవి, రాజశేఖర్ సువర్చలకు నూతన వస్త్రములు పెట్టారు. వారికి 2-3 రకముల స్వీట్స్ ఇచ్చారు. రాజశేఖర్ సువర్చలలు కూడా శ్రీరామ్, సీతాదేవిలకు బట్టలు పెట్టారు. ఇరువైపులా తమ బంధువులను పరిచయం చేసుకున్నారు. శ్రీరామ్ తన ముఖ్యమైన బంధువులను, ఒకరిద్దరు ముఖ్యమైన స్నేహితులను మాత్రమే పిలిచాడు. అంతా కలిపి ఒక 50 మంది మాత్రమే ఉన్నారు.
కుటుంబయ్య గారు, వెంకట్రావు గారు, సుబ్బారావు గారు కూర్చుని వివాహం ఎక్కడ చేద్దామో, ఎట్లా చేద్దామని చర్చించుకున్నారు. లోకాభిరామాయణం కాలక్షేపం చేశారు. పెద్దవాళ్ళందరికీ వధూవరులు చూడముచ్చటగా ఉన్నారనిపించింది. మనువుల పెళ్లిళ్లు చూడటం తాతగారులకు ఆనందమే కాదు, అదృష్టం కూడాను. వెంకట్రావు గారు వివాహం మా స్వంత ఊర్లో, మా స్వగృహంలో చేస్తామని చెప్పారు. కుటుంబయ్య గారు సాతులూరు అంటే బందర్ నుండి ఓ 2 గంటల ప్రయాణం చేయాలి కదా అన్నాడు. మేము విజయవాడలో ఉంటాం, అంటే మాకు కూడా 4 గంటల ప్రయాణం ఉంటుంది. మా వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లోనే ఉన్నారు. మీ వాళ్ళు హైదరాబాద్ లోనే ఉన్నారని విన్నాను. హాయిగా హైదరాబాద్ లోనే వివాహం చేయవచ్చుగా అన్నాడు. ఒకసారి మీరందరూ మా ఊరు వచ్చినట్లుంటుంది. మీకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తాను అని వెంకట్రావు గారు అన్నాడు. సరే, మీ ఇష్టం అన్నాడు కుటుంబయ్య గారు. సుబ్బారావు గారు మితభాషి. వారి సంభాషణకు ఆయన మంచి శ్రోత. అనసూయమ్మ గారు, సర్వలక్ష్మి గారు, వర్ధనమ్మ గారు కబుర్లలో పడ్డారు. నగలు, చీరలు ఇచ్చి పుచ్చుకోటాల గురించి మాట్లాడుకుంటున్నారు. వర్ధనమ్మ గారు తమ పిల్లలకు ఎట్లా పెళ్లిళ్లు చేసింది, వాళ్ళ స్థితిగతులు చెప్పింది. ఒక పెళ్లి వారికి జరగవలసిన మర్యాదల గురించి సూటిగా కాకుండా వాళ్ళకి నేర్పుగా చెప్పింది. సువర్చల మెల్లగా నడుచుకుంటూ వంటయింట్లో ఉన్న సీతాదేవి దగ్గరకు వెళ్ళింది. ఆమె చూడగానే, వస్తున్నా వదిన గారు, జస్ట్ వీళ్ళకి కాస్త సూచనలు ఇచ్చి వస్తున్నాను, వంట అయిపోవచ్చింది, ఒక్క 10 నిమిషాలలో వడ్డన చేస్తాము అన్నది. సువర్చల, అబ్బే, భోజనాలకు తొందర లేదు, మీ కిచెన్ చూద్దామని వచ్చాను అన్నది. సీతాదేవి, రండి, ఇల్లు చూద్దురు గాని అని ఆమెను తీసుకుని ఒక్కొక్క గది చూపించుకుంటూ తీసుకెడుతుంది. ఇంట్లో ప్రతి వస్తువు పొందికగా అమర్చబడి ఉంది. సీతాదేవి పిల్లల్నే కాదు, ఇల్లు కూడా శ్రద్ధగా చూసుకుంటోంది అని అర్థమైంది. మీ ఇల్లు చాలా బాగుంది, ఇల్లుని చూడముచ్చటగా అలంకరించారు. సీతాదేవి తన బెడ్రూమ్ కి తీసుకువెళ్ళింది. అక్కడ 2 అలమరల నిండా పుస్తకాలే. రామాయణ, భారత, భాగవతములు, భగవద్గీత వంటివి ఉన్నాయి. వదిన గారు, ఏమిటివి? అన్నయ్య గారి టేస్ట్ అనుకుంటాను, మంచి పుస్తకాలు ఉన్నాయి అన్నది. సీతాదేవి, లేదండి, అవి అన్ని నా పుస్తకాలే. ప్రాచీన సాహిత్యం అంటే నాకు వల్లమాలిన ఇష్టం. అవే మనలను నీతిగా నిలబెట్టేవి, ధర్మాన్ని బోధించి మనలను తప్పటడుగు వేయకుండా రక్షించేవి, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమును కలిగించేవి. వ్యక్తి పరిపూర్ణ వ్యక్తిత్వం పొందాలంటే మన ఇతిహాసముల కంటే మించిన సాహిత్యం మనకి ఎక్కడా దొరకదు. సారీ, ఏదో ఎమోషనల్ గా మాట్లాడాను, రండి అంటూ భారతి గదిలోకి తీసుకువెళ్ళింది. మళ్ళీ అక్కడ కూడా పుస్తకాలు బోలెడు. ఈ సరస్వతి నిలయం అనుకుంది సువర్చల. అలా వాళ్ళిద్దరూ ఇల్లంతా కలయి తిరిగారు. తన వారందరినీ సీతాదేవి ఈమెకు పరిచయం చేసింది. రండి, మేడ మీద భోజనాలు ఏర్పాటు చేశాం, వెడదాము అని ఆవిడని పైకి తీసుకువెళ్ళింది. సీతాదేవి, శ్రీరామ్ ఒక పెళ్లి వారిని అందరినీ పైకి రమ్మనమని పేరు పేరున పిలుచుకు వెళ్ళారు. తర్వాత మేడ మీద హాలులో టేబుల్స్ వేసి, అరిటాకులు వేసి వడ్డన చేశారు. వంట మనిషిని పెట్టి దగ్గరుండి సీతాదేవి ప్రతి ఐటెం రుచిగా తయారు చేయించారు. దోసకాయ పప్పు, క్యాబేజీ కూర, బెండకాయ వేపుడు, టమాటో ఆవకాయ, కొబ్బరి పచ్చడి, పూలి పూర్ణాలు, బాదుషా స్వీటు, గులాబ్ జామ్, మసాలా వడ, పచ్చిమిరపకాయ బజ్జీ, పులిహోర, సాంబారు, అప్పడము, వడియాలు, తీయని పెరుగు. ఇంటివారికి కొసరి కొసరి వడ్డించారు. భోజనాలు అయినాయి. అందరికీ అర్జును పాన్లు కట్టించి తెచ్చి అందించాడు. వారి ఏర్పాట్లకు అందరూ సంతోషపడ్డారు. శ్రీరామ్ దంపతులు, వారి కుటుంబం భోజనాలకి కూర్చున్నారు. భారతి, వరుణ్ రూఫ్ గార్డెన్ లోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చున్నారు. కొద్ది రోజులలోనే ఎంత మార్పు! క్రిందటిసారి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏదో బిడియం, తెలియని అలజడి భారతిని కమ్ముకుంది. ఈ రోజు మనసు తేలికగా ఉంది. వరుణ్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. భారతి, నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు. నాకు అట్లాగే ఉన్నది అని అన్నది ఆమె. పెళ్లికి ఇంకా 2 నెలలు టైం ఉంది, మధ్యలో కలుసుకుందాం.
మంచి గసల్స్ పాడుకుందాం అన్నాడు. ఆమె వ్రాసిన భావగీతికలు వినిపించింది. ఇద్దరూ ఒకరి సెల్ నంబర్లు ఒకరు తీసుకున్నారు. మళ్ళీ కలుద్దాం అంటూ ఆ రోజు వీడ్కోలు తీసుకున్నారు. శ్రీరామ్ కుటుంబం గేటు దాకా వచ్చి మగ పెళ్లి వారిని సాదరంగా సాగనంపింది. భారతికి వరుణ్ వెళ్ళిపోతున్నప్పుడు ఏదో తెలియని భావోద్వేగం, వస్తువు నాది అనుకున్నప్పుడు విడిచి ఉండాలంటే ఏదో తెలియని బాధ తొలిచివేస్తుంది. వాళ్ళ కారు కనపడేదాకా చెయ్యి ఊపుతూనే ఉన్నది. కొద్ది రోజుల క్రితం తానెవరో అతనెవరో, ఒక్క క్షణంలో ఇంత దగ్గరితనం, ఇదేనేమో బంధం అంటే నా మనసు పదే పదే అతని సహచర్యం కోరుకుంటోంది. ఏముంది అతనిలో? ఇలా ఆ రోజంతా అతని ఆలోచనలే. ఇంటి నిండా చుట్టాలు, వారి హాస్యపు జల్లులు ఆమెను మరింత మౌనంలోకి నెట్టివేస్తున్నాయి. గలగల మాట్లాడే భారతికి ఒక్కసారి మాట్లాడాలంటే సిగ్గు భయం చుట్టేస్తున్నాయి. ఆమె నేరుగా తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఇంట్లోని పెద్దలందరూ తీరిగ్గా సమావేశం అయినారు. పెండ్లి ఎక్కడ చెయ్యాలి? ముందుగా వచ్చిన ప్రశ్న. మన స్వగ్రామం సాతులూరులో చేద్దాం అనుకున్నాం కదా, అక్కడే చేద్దాం అన్నాడు శ్రీరామ్ తండ్రి వెంకట్రావు. మరి ఇక్కడ మా ఫ్రెండ్స్, భారత ఫ్రెండ్స్, మా కొలీగ్స్ అందరూ రాలేరు కదా నాన్న అన్నాడు శ్రీరామ్. అలా అనుకురా, మనకి లంక అంత ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో ఎన్నో పెళ్లిళ్లు జరిగాయి. మీరంతా పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉన్నారు అని వాళ్ళ అమ్మ అనసూయమ్మ గారు అన్నది. ఇంటి ముందర బోలెడు ఖాళీ స్థలం ఉన్నది. పెద్ద పందిరి వేసి సంప్రదాయంగా వివాహం చేయవచ్చు. పాలేర్లు ఉన్నారు. ఏ పని కావలసిన ఇరుగు పొరుగు ప్రతి పనిలో చేదోడు వాదోడుగా ఉంటారు. మన ఊరిలో మంచి వంటవాళ్ళు ఉన్నారు. కమ్మని వంటలు చేస్తారు. పదార్థాలు వృధా చేయరు. ఈనాటి పరిచయం, పాలు పెరుగు కొనవలసిన పనే లేదు. ఊరి నిండా మన బంధువులు మిత్రులేనాయే, అందరూ పాడి పంటలు ఉన్నవారేనాయే అంటూ అనసూయ గారు వసతి, వంట, పదార్థాలు, మ్యాన్ పవర్, ఎకానమీ అన్ని విషయాలు ఏకరువు పెట్టింది. శ్రీరామ్ బావగారు శ్రీకృష్ణ శ్రీరాముని ఆలోచించమన్నాడు. అక్క, మన ఊరిలోనే బాగా చేయగలుగుతాం తమ్ముడు అన్నది. రమణారావు బాబాయ్, ఇన్ని వేరే ఆలోచన వద్దు, మన ఇంట్లోనే చేద్దాం అన్నారు. ఇంచుమించుగా అందరిది ఒకే మాట, స్వగ్రామంలో సొంత ఇంట్లో చేయాలి అని. సీత, నీ అభిప్రాయం చెప్పలేదు అన్నాడు శ్రీరామ్. సిటీలో ఏముంది? కళ్యాణ మండపం అద్దెకు తీసుకోవాలి. క్యాటరింగ్ వాళ్ళకి పిలిచి రొటీన్ గా చేసే వంటలే చేయించుకోవాలి. అందులో రుచి లేదు, పచ్చి లేదు. ఏదో మొక్కుబడిగా చేయటం తప్ప సంప్రదాయంగా ఏ ఒక్క ముచ్చట చేయలేం. పెద్దవారు, మామగారు, అత్తగారు అక్కడ చేద్దాము అన్న తర్వాత అనవసరపు ఆలోచనలు ఎందుకు? మన ఊళ్ళో మన ఇంట్లో చేద్దాం. కొద్ది రోజులు ముందుగా నేను వెడతాను, వెనుక మీరందరూ రండి అని సీతాదేవి వెన్యూని ఖాయం చేసింది. మేనమామ సుధాకర్ పెళ్లికి మగ పెళ్లివారి తరఫున ఎంతమంది వస్తారట? మన వైపు ఎంతమంది దాకా రావచ్చు అన్నాడు. శ్రీరామ్, మామయ్య, ముందు మన బంధువుల అడ్రస్సులు అన్నీ స్వీకరించాలి. మా ఆఫీసులోనూ ఇతర మిత్రులు ఎంతమంది ఉన్నారు అన్నది ఒక అంచనాకి రావచ్చు. కనీసం 2 రోజులు సమయం కావాలి. మీరందరూ మన బంధువుల అడ్రస్సులు ఎవరెవరు ఉన్నా నాకు ఇవ్వండి అన్నాడు. సరేనని అందరూ బంధువుల అడ్రస్సులు సేకరించడం మొదలుపెట్టారు. ఒక బంధువుకి ఫోన్ చేసి వాని అడ్రస్, వాని ద్వారా మరికొంతమంది అడ్రస్లు, అట్లా ఎక్కడెక్కడి దూర బంధువుల అడ్రస్సులు సేకరించారు. దాదాపు 500 దాకా వచ్చాయి. ఆఫీసులో కనీసం 100 మందికైనా శుభలేఖలు పంచాలి. పిల్లల ఫ్రెండ్స్ ఇట్లా వెలసి ఒక 1000 శుభలేఖలు అచ్చు వేయించాలని నిర్ణయించారు. అన్న శ్రీకాంత్, ఇన్ని శుభలేఖలు వేస్తున్నాం, అంతమంది వస్తారంటారా అని అనుమానం వెలిబుచ్చాడు. రమణారావు బాబాయ్, మన ఇంట్లో శుభకార్యం బంధువులందరికీ తెలియాలి. దూరాభారం వల్ల కొందరు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆనందం కలుగుతుంది. గుర్తుంచుకుని మనకు శుభలేఖ వేశారు అంటూ మన బాంధవ్యాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారు. రక్త సంబంధీకులు వాళ్ళు. బంధుత్వం అలా ముందుకు సాగాలి. అందుకోసమే ఈ వివాహ వేడుకలు, శుభకార్యాలు. ఈ విధంగానైనా అందరం ఒక చోట కలుస్తాం, కనీసం భావాల్లోనైనా అన్నాడు. అలా మరో రోజు బంధువుల వివరాలు సేకరించడంలో సరిపోయింది. పిల్లలు
వాళ్ళ లోకం వాళ్ళది. గేమ్స్, సినిమాలు, ఇల్లంతా ఒకటే సందడి కదా. సీతాదేవి పైకి గంభీరంగా నవ్వుతూ ఇంటి పనులు చక్కబెడుతున్నా ఎలా నిర్వహిస్తామో ఏమో అనుకుంటూ సహజంగా కలిగే ఆందోళన పొందింది. ఆ రాత్రి ఆమె తల్లితో, మీరు ఎట్లా చేశారో ఆ కాలంలో ఇన్ని పెళ్లిళ్ళు, మొదటి పిల్లకే నాకు కంగారుగా ఉన్నదమ్మా అంటూ ఆమె తల్లి సర్వలక్ష్మి గారి పక్కన చేరింది. నీ భర్త సమర్థుడు, అత్తమామలు, మరిది నీకు రెండు కళ్ళు లాంటి నీ కొడుకులు, మీ అన్నయ్య వంశీ, తమ్ముడు గోపాల్ నిన్ను వెన్నంటే ఉంటారు. మనకేం తక్కువమ్మా, దిగులు పడకు. నీ కూతురు మళ్ళీ పెళ్లి వైభోగంగా జరుగుతుంది. నా పక్కన పడుకో, మనసులో లేని భయాలు పెట్టుకోకు, అంతా సవ్యంగా సాగుతుంది అని ఆమె నుదుటిపై ముద్దుడిపై పెట్టుకుంది. తల నిమిరింది. తానే చిన్నపిల్ల అయిపోయినట్లు అమ్మ ఒడిలోకి దూరింది సీత. బంధువులు పెళ్లికి వస్తామంటూ ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. శ్రీరామ్ తండ్రి, తల్లి మాత్రం ఉన్నారు. సాయంత్రం చల్లని వేళ శ్రీరామ్, సీత, వెంకట్రావు, అనసూయ కూర్చున్నారు. నాన్న, వచ్చిన వారికి గిఫ్ట్లు ఇవ్వాలి కదా, ఏమి ఇస్తే బాగుంటుంది అని శ్రీరామ్ అడిగాడు. ముఖ్యులైన వారందరికీ బట్టలు పెడదాం అన్నాడు తండ్రి. అందరికీ ధోవతి చీరలు పెడదామా అని అడిగాడు. అలా కాదురా, చిన్నవాళ్ళకి ధోవతులు పెడితే బాగుండదు, పెద్దవారికి ధోవతులు, చిన్నవారికి ప్యాంట్ షర్ట్లు కొను అన్నాడు తండ్రి. అనసూయ గారు, ఆడవాళ్లకు కూడా అందరికీ ఒకే రకం చీరలు కుదరదు. చిన్నవాళ్ళకి నేత చీరలు పెడితే బాగుండదు, పెద్దవాళ్లకు వాయిల్ చీరలు పెట్టినా బాగుండదు. అలా అయితే చీరల సెలక్షన్ కే చాలా కాలం పడుతుంది కదమ్మా అన్నాడు. తప్పదురా, మరి వాడు కట్టుకునేటట్లు ఉండాలి కదా, పెట్టామన్న పేరు తప్ప అందరూ పెదవి విరిచేస్తారు అన్నది అమ్మ. మన వైపు, మీ ఆవిడ వైపు అంతా కలిపి ఒక 100 మందికి మంచి బట్టలు కొనాలి. మిగిలిన వారికి, అంటే పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో గిఫ్ట్ మీరే ఆలోచించండి అన్నది. ఆ రోజు అందరూ విశ్రాంతి తీసుకున్నారు. తరువాయి భాగం పెళ్లి పనులు. మంచి రోజు చూసి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టాలి అని అనసూయ గారు సీతాదేవికి చెప్పింది. గురువారం దశమి బాగుందట, దత్తుగారు చెప్పారు. ఆ రోజు నుంచి పెళ్లి పనులు ప్రారంభించుకోమని చెప్పాడని శ్రీరామ్ గారు చెప్పారు. అనసూయ, సీతాదేవి గురువారం ఉదయాన్నే తల స్నానం చేశారు. పట్టు చీరలు ధరించారు. నిత్యం వారు చేసుకునే పూజలు చేసుకున్నారు. చుట్టుప్రక్కల 5 ముత్తైదువులను పిలిచారు. అందరూ వచ్చిన తరువాత పసుపుతో విఘ్నేశ్వరుని ప్రతిమను తయారు చేసి తమలపాకు మీద ఉంచారు. శ్రద్ధగా గణపతి పూజ చేశారు. పెసరపప్పు, బెల్లం నైవేద్యం పెట్టారు. క్రొత్త రవికలగుడ్డ తెచ్చి దానిని వినాయకుని ముందర పరచి దానిలో చేరుంబో బియ్యం పోశారు. ఆ బియ్యాన్ని మూటగట్టారు. విఘ్నేశ్వర, మా భారతి వివాహం ఎటువంటి ఆటంకములు లేకుండా జరిపించు అని ప్రార్థించారు. ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచారు. ముత్తైదువులకు తాంబూలం ఇచ్చారు. ఆ వచ్చిన ముత్తైదువులలో ఒక ఆమె, మా గోదావరి జిల్లాలో శనగలు తిరుగలిలో వేసి వచ్చిన ముత్తైదువుల చేత విసిరిస్తారు అన్నది. ఏమో, మా పద్ధతి ఇంతేనండి అని వారిని పంపివేశారు. ఆ పూట భారతి వంట చేసింది. మామా, నీకు ఇష్టమైన దొండకాయను ఉల్లికారం పెట్టి చేశాను, త్వరగా రా అంటూ అల్లరి చేసింది. మామగారు, మా అమ్మే, నీకు నా మీద అపేక్ష ఎక్కువ, నువ్వు ఎలా చేసినా నాకు బ్రహ్మాండంగా ఉంటుంది, నా బంగారాన్ని నువ్వు. అనసూయ గారు మనవరాలిని ముద్దాడింది. సీతాదేవి విఘ్నేశ్వర బియ్యం కట్టిన శుభదినం అని అందరికీ పాయసం చేసింది. ఇక పెళ్లి పనులు ప్రారంభించవచ్చని వెంకట్రావు గారు పచ్చ జెండా ఊపారు. అర్జున్ తండ్రితో, శుభలేఖలు నేను వెళ్లి నాకు నచ్చిన మోడల్స్ తెస్తాను, ఎవరు ఇంతవరకు వేయనటువంటి కొత్త మోడల్ కార్డు వేద్దాం నాన్న అన్నాడు. అలాగే నిసాదా, నీ ఇష్టం అన్నాడు శ్రీరామ్. ఒరేయ్, పెళ్లి నాదే నీదే, నీ ఇష్టమేమిటి అని భారతి నవ్వుతూ అంది. నీకు భావన ఇస్తున్నాం, మిగిలిన సరదాలన్నీ మాకు వదిలే
అయినా నీకు కూడా నచ్చింది వేద్దాములే, వర్రి వద్దు అని అందరినీ ఉత్సాహపరిచాడు అర్జున్. రకరకాల అద్భుతమైన కార్డులు తెచ్చారు. ఒకరు ఒకటి బాగుంది అంటే దానికంటే ఇది బాగుందని మరొకరు తర్జన భర్జనలు చేసి చివరికి 2 మోడల్స్ ని ఫైనల్ చేశారు. ఒక కార్డు శాస్త్రీయంగా వేసేది, మరొకటి ఇంగ్లీషులో శ్రీరామ్ పేరున వాళ్ళ ఆఫీసులో పంచేందుకు వేయాలని నిర్ణయించారు. సీతారాములు పుష్పమాలలు చేతిలో పట్టుకుని ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉండగా సర్వదేవతలు అతిథులుగా వారిని దీవించటానికి ఉన్నట్లుగా ఒక అద్భుత చిత్రం కార్టు ముందు భాగంలో ఉంది. దానిపైన సన్నని బంగారు తీగ వంటి దారం కుచ్చుతో ముడివేయబడి ఉన్నది. లోపల ఎడమవైపు ఆంగ్లంలో, కుడివైపు సంప్రదాయంగా వెంకట్రావు అనసూయ దంపతుల పేరు మీద చక్కగా ముద్రించబడింది. శ్రీరామ్ సీతాదేవిల కుటుంబ సభ్యులందరి పేర్లు వ్రాసి వారి అభినందనలతో అని వ్రాశాడు. కవర్ పైన చుట్టూ లతలతో డిజైన్ చేసి అంజలి ఘటిస్తున్న చక్కని చిత్రంతో ఆహ్వానం అని అందంగా ముద్రించాడు. కార్డు ముట్టుకుంటే పట్టులాగా శృతి మెత్తగా సుకుమారంగా తయారు చేయబడింది. అతి ఖరీదైన ఆహ్వాన పత్రిక చూచి దాచుకోవలసిందే కాని వదిలివేయలేం అన్నట్లుగా ఉన్నది. అర్జున్ అభిరుచికి అందరూ అభినందించారు. సేకరించిన అడ్రస్లన్నీ కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ తీశారు. ప్రతి ఒక్కరి అడ్రస్సు జాగ్రత్తగా పరిశీలించి అంటించమన్నారు శ్రీరామ్. అర్జున్ ఒప్పుకోలేదు. అలా పేపర్ తీసి అంటించితే కార్డు అందం పోతుంది, మనమే స్వయంగా వ్రాద్దాం అని అందరినీ ఒప్పించాడు. ఒక్కొక్కరు కొన్ని అడ్రస్లు తీసుకుని నెమ్మదిగా వ్రాయటం మొదలు పెట్టారు. 2 రోజులు పట్టింది. పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి స్టాంపింగ్ చేయించి భరత్ పంపాడు. వాళ్ళ శుభలేఖ అంత అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాగుంది అనాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శుభలేఖలు పంపారు. శుభలేఖ: కడియాల వారి వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సర మాఘశుద్ధ పంచమి ది 10/2/2019 ఆదివారం రాత్రి 1:22 అశ్విని నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశయందు మా ద్వితీయ కుమారుడు చిరంజీవి శ్రీరామ్, శ్రీమతి సీతాదేవిల ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భారతిని చిరంజీవి వరుణికి హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ నిమ్మగడ్డ రాజశేఖరం, శ్రీమతి సువర్చల దంపతుల ప్రథమ కుమారుడు ఇచ్చి మా స్వగ్రామం సాతులూరులోని మా స్వగృహమునందు వివాహం జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు. కావున మా ఆహ్వానాన్ని మన్నించి మీ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాదాలను స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. భగవద్ ఆగమనాభిలాషులు కడియాల వెంకటరావు, శ్రీమతి అనసూయ. రాజశేఖర్ గారింట్లోనూ పెళ్లి సందడి ప్రారంభమైంది. సువర్చల గారు మంచి రోజు చూసి విఘ్నేశ్వర బియ్యం ముడుపు కట్టడానికి 10 మంది ముత్తైదులను పిలిచింది. పసుపు వినాయకుడిని చేసి పూజ చేశారు. కొత్త రవికల గుడ్డ తెచ్చి సేరుంబావు బియ్యం పోశారు. వినాయకునికి నానబెట్టిన పెసరపప్పు, బెల్లం నైవేద్యం పెట్టారు. ఆ బియ్యం మూటగట్టారు. నాయనా విఘ్నేశ్వర, మా వరుణ్ పెండ్లి ఎటువంటి ఆటంకాలు జరగకుండా జరిగేటట్లు అనుగ్రహించమని వేడుకున్నారు. వర్ధనమ్మ గారు, సువర్చల గారు విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ పాట పాడారు. విఘ్నము శాయకురా వినాయక, విన్నపమిదే వినుమా వినాయక అన్న చక్కని పాట పాడారు. ముత్తైదువులందరూ తిరగలిలో శనగలు వేసి విసిరారు. సువర్చల అందరికీ పండు తాంబూలం ఇచ్చి సత్కరించి పంపింది. అమ్మా, ఇక మనం పెళ్లి పనులు మొదలు పెట్టవచ్చా అని అడిగాడు వెంకట్. బేషుగ్గా మొదలు పెట్టవచ్చు అని మా అమ్మగారు వర్ధనమ్మ గారు మనవడి వంక నవ్వుతూ చెప్పారు. మొదటి శుభలేఖలు అచ్చు వేయించాలి అన్నాడు కుటుంబయ్య గారు. రాజశేఖర్, వెంకట్ అనేక షాపులు తిరిగి
అతి ఖరీదైన కార్డును సెలెక్ట్ చేశారు. నీలిరంగు కార్డుపై గోల్డ్ అక్షరాలు వచ్చేటట్లుగా శుతిమెత్తని పట్టు వస్త్రంలాగా ఉన్నది. మొదటి భాగంలో నిమ్మగడ్డ వారి ఆహ్వానం అంటూ వేశారు. లోపల ఎడమవైపు ఆంగ్లంలో, కుడివైపు తెలుగులో వేశారు. శుభలేఖ: నిమ్మగడ్డ వారి వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సర మాఘశుద్ధ పంచమి 10/12/2019 ఆదివారం రాత్రి 1:22 అశ్విని నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశయందు మా ప్రథమ కుమారుడు చిరంజీవి రాజశేఖర్, శ్రీమతి సువర్చల దంపతుల ప్రథమ కుమారుడు చిరంజీవి వరుణ్కి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి భారతిని హైదరాబాద్ వాస్తవ్యులు కడియాల శ్రీరామ్, శ్రీమతి సీతాదేవి దంపతుల ప్రథమ పుత్రిక ఇచ్చి సాతులూరులోని కడియాల వెంకట్రావు గారి స్వగృహం నందు వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నయించినారు. కావున మా ఆహ్వానాన్ని మన్నించి మీ బంధుమిత్ర సపరివార సమేతముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించి మమ్మ ఆనందింపచేయ ప్రార్థన. భవ దాగమనాభిలాషులు నిమ్మగడ్డ కుటుంబయ్య వర్ధనము. భవ దాగమనాభిలాషులు అంటూ వారి బంధువుల అందరి పేర్లు రాశారు. సాతులూరుకు రూటు మ్యాప్ వేశారు. 2 రోజులు శ్రమపడి అందరికీ శుభలేఖలు పోస్టు చేశారు. ఇక వ్యక్తిగతంగా ఇళ్లకు వెళ్లి ముఖ్యమైన వాళ్ళని పిలవాలి. వారం రోజులు లీవ్ తీసుకున్నాడు రాజశేఖరం. వెంకట్ డ్రైవ్ చేస్తున్నాడు. తల్లి వెనుక, తండ్రి తన పక్కన. అలా హైదరాబాద్ లో ఉన్న ముఖ్య స్నేహితులకు, ఆఫీసు వాళ్లకు, బంధువులకు వెళ్లి పిలిచారు. చెల్లెలు, అక్క, అన్న, వదినలు బయటి ఊళ్ళల్లో ఉన్నారు. రైళ్లలో, బస్సులలో వెళ్లి వాళ్ళని, ఇతర బంధువులను పిలిచి వచ్చారు. ఈ పిలుపులతో అలసిపోయాడు. ప్రయాణాలు, నీళ్లు తేడా సువర్చులకు కాస్త జ్వరంగా అనిపించి విశ్రాంతి తీసుకుంది. రాజశేఖర్ మామూలుగా ఆఫీస్కు వెళ్ళాడు. తల్లి, తండ్రి విజయవాడ వెళ్తామని, అక్కడి నుండి మనమందరం పెళ్లికి బస్సుల మీద సాతులూరు తరలి వెడదామని సూచించాడు. రాజశేఖర్, సువర్చలలు అంగీకరించి తల్లి, తండ్రిని రైలు ఎక్కించి వచ్చారు. పెళ్లి కూతురికి 3 పట్టు చీరలు కొనాలి, నగలు కొనాలి. సువర్చల సీతాదేవికి ఫోన్ చేసింది. మీ ఇద్దరు వస్తే అమ్మాయికి నచ్చిన చీరలు, నగలు కొందాము అని చెప్పింది. ఆవిడ రేపు మధ్యాహ్నం వస్తాం అని చెప్పింది. అన్నట్లుగానే సీతాదేవి, భారతి రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు. అందరూ కలిసి షాపింగ్ కి వెళ్ళారు. పెళ్లి పట్టు చీరలు 3 లక్షలకు, ఒకటి, ఇంకొకటి 1,50,000, మరొకటి 50,000 పెట్టి 3 చీరలు కొన్నారు. తల్లి చీర అని మాకు చాలా ముఖ్యం సీతగారు, మీరు కూడా మీకు నచ్చింది ఒకటి తీసుకోండి అన్నది. సీతాదేవి, అలా బాగుండదండి, మీకు నచ్చింది ఒకటి కొనండి అన్నది. సువర్చల గారు 50,000కి చాలా అందమైన చీరని సీతాదేవికి సెలెక్ట్ చేసింది. వాళ్ళ అత్తగారు, వాళ్ళ బ్రహ్మగారు కూడా తల్లి చీర మంచిది కొనాలి, అది చాలా ముఖ్యం అని చెప్పారు. సువర్చల డబ్బుకు వెనకాడే వ్యక్తి కాదు. ఇక నగల మాట ఈవేళ అయ్యేటట్లేదు, ఇప్పటికే 9 గంటలైంది అని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. మరునాడు కలుద్దాం అనుకున్నారు. కానీ సీతాదేవికి ఇంట్లో వేరే పని ఒత్తిడితో తాను రాలేనని భారతిని వెళ్ళమన్నది. భారతి ఒక్కతే వెళ్ళటానికి సంకోచించింది. ఇంతలో వరుణ్ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. సరాసరి లోపలికి వచ్చాడు. ఆంటీ బాగున్నారా అని పలకరించాడు. సీతాదేవి ఒకంత కంగారు పడింది. ఆంటీ అంటూ చనువుగా కొత్త లేకుండా పలుకరించినందుకు ఎంతో ఆనందపడింది. వరుణిది కలిసిపోయే తత్వం అని గ్రహించింది. మనస్సు తేలికబడింది. వరుణ్ణి కూర్చోబెట్టి స్వీటు, హాటు పెట్టింది. కాఫీ ఇచ్చింది. రండి అంటే అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మనమంది అన్నాడు. నాకు చేతి నిండా పని ఉంది, భారతి వస్తుంది, మీరిద్దరూ వెళ్ళండి అని భారతిని వరుణ్ వెంట పంపింది. భారతి, వరుణ్లు మొదటిసారిగా బయటకు వచ్చారు. వరుణ్ భారతితో ఏమైనా మాట్లాడు భారతి అన్నాడు.
మాట్లాడటానికి చాలా ఉన్నాయి. ఈరోజు ఇలా మీతో నాకు చాలా ఆనందంగా ఉంది. భారతి, నీకు నగలంటే బాగా ఇష్టమా అన్నాడు. ఇష్టమే, కానీ బాగా కాదు. చేతికి 2 గాజులు, మెడలో ఒక చైన్ వేసుకుని సింపుల్ గా ఉండాలనిపిస్తుంది. పెళ్లిలో నలుగురు కోసం వేసుకుంటాం. బంగారం ఒకప్పుడు స్టేటస్ సింబల్. ఎడ్యుకేటెడ్ గ్రూపులోకి నగలు దిగేసుకుని వెడితే సిగ్గు అనిపిస్తుంది. మోరు నాలెడ్జి మనిషినికి పెట్టని ఆభరణం అని నా అభిప్రాయం అన్నది. మరి మా వాళ్ళు నగలు కొనాలి, నో అంటావా? నో నో, అలా అనేదాన్ని అయితే మీతో రానుగా. సంప్రదాయాలు, పెద్దల మాటకు విలువ ఇవ్వాలి. నా అభిప్రాయాలు నాకే స్వంతం. మీకు బంగారం అంటే ఇష్టమా అని అడిగింది. మగవాళ్ళకి బంగారం ఎందుకు, నాకేమీ ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మగవాడు కూడా చేతికి బ్రేస్లెట్, మెడలో బరువైన చైను, చేతి వేళ్ళకి ఉంగరాలు, చెవులకు రింగులు అన్నది. వరుణ్, అబ్బే, నాకు సన్నని చైన్, ఇదిగో ఈ ఉంగరం ఒకటి అంతే అన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. ఈ బంగారం గొడవ ఏమిటి, వేరే విషయాలు మాట్లాడు అన్నాడు. మన పెళ్లి అయిన తరువాత మంచి హిల్ ఏరియాకి వెళదామా అన్నాడు. సుందర దృశ్యాలు చూడటం నాకు చాలా ఇష్టం అన్నది. కాశ్మీర్ వెళదామా అన్నాడు. నిజానికి వెళదామని ఉన్నది, కానీ ఆ టెర్రరిస్టులు, ఆ గొడవతో ఆ ఆలోచన మానివేశాను. ఊటీ, కొడైకెనాల్, హార్స్లీ హిల్స్, లోనావాలా, అలా చల్లని గ్రీనరీ ప్రదేశాలు వెళదాం భారతి అన్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనిద్దరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒకటే. నీతోనే నా మొదటి పెళ్లి చూపులు, ఆఖరి పెళ్లి చూపులు అని ఆమె చెయ్యి నొక్కుతూ అన్నాడు. మిమ్మల్ని చూశాక, మీ సంబంధం గురించి విన్నాకే నాకు పెళ్లి చేయాలని నాన్న చూశాడు. మీ సంబంధం రాకముందు మా ఇంట్లో పెళ్లి ప్రస్తావనే రాలేదు. నాకు ఇదే మొదటి ఆఖరి పెళ్లి చూపులు. చాలా థ్యాంక్స్ అండి అన్నది. థ్యాంక్స్ ఎందుకు, నన్ను మళ్ళీ మరో పెళ్లి చూపులకు కూర్చోబెట్టనందుకు అన్నది. ఇద్దరు పడి పడి నవ్వుకున్నారు. మాటలలో వారి ఇల్లు వచ్చేసింది. ఇంటి వరండాలోనే రాజశేఖర్, సువర్చల మాట్లాడుకుంటున్నారు. రా భారతి అని లోపలికి తీసి వెళ్ళబోయింది. వరుణ్, అమ్మా, ఇంకొకసారి వస్తుందిలే, మనకు లేట్ అవుతుంది, రెడీగా ఉన్నారు కదా, వెళ్ళిపోదాం అన్నాడు. దట్స్ గుడ్, వెళదాం అని రాజశేఖర్ అన్నాడు. వారు వరుణ్ కారులో బయలుదేరి వెళ్లారు. భారతి, సువర్చల, రాజశేఖర్, వరుణ్ గోల్డ్ షాప్ కు వెళ్లారు. నీకు ఏమి నగలు ఉన్నాయమ్మా అని అడిగింది సువర్చల. 8 గాజులు, ఇవిగో ఇప్పుడు వేసుకున్న 4 ఒక మోడలు, మరొక మోడలు మరో 4 ఉన్నాయి. మెడలో ఈ చైను, జంపుల హారం ఉన్నది అని చెప్పింది. రాజశేఖర్ గారు అందమైన డైమండ్ నెక్లెస్ చూశాడు. భారతికి చూపించి, బాగుంది కదమ్మా అని అడిగాడు. చాలా బాగుంది అన్నది. వెంటనే కొన్నాడు. సువర్చల నల్లపూసల గొలుసు కొన్నది. ముక్కుకు బేసరి పెట్టుకుంటావా అని సువర్చలు అడిగింది. మీరు పెట్టుకోమంటే పెట్టుకుంటాను అన్నది. మరొక డైమండ్ ముక్కు పుడక కొన్నారు. గన్ షాట్ తో అక్కడికక్కడే ఆ బేసరి ఆమె ముక్కుకు అలంకరించారు. భారతి ముఖం మారింది. ఏదో కొత్తగా అనిపించింది. వరుణ్ భారతి చెవిలో, ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అన్నాడు. ఆమె బుగ్గలు ఎరిపెట్టే. వడ్డాణం పెట్టుకుంటావా అని రాజశేఖర్ అడిగాడు. అది రోజు పెట్టుకునేది కాదు కదండి, ఎక్కడికైనా పెట్టుకెళ్ళినా అందరూ ప్రత్యేకంగా మనల్నే చూసినట్టు ఫీల్ కలుగుతుంది. ఈనాటి ఫ్యాషన్ కాదు కదా, మీ ఇష్టం అన్నది. నాకు ఇష్టం లేదమ్మా, నీ అభిప్రాయం వినాలని అడిగా. అందరూ అటు నుంచి హోటల్కి వెళ్లి డిన్నర్ చేశారు. భారతిని ఇంటి వద్ద దింపి వెళ్లారు. వాళ్ళని లోపలికి రమ్మనమని భారతి అడిగింది. ఇప్పటికే ఆలస్యమైంది, మరొకసారి వస్తాం అని చెప్పి వాళ్ళు కారు తిప్పేసుకుని వెళ్ళిపోయారు. భారతిని చూసి వాళ్ళమ్మ, నాన్న ఆశ్చర్యపోయారు. భారతి వాళ్ళకి ఏదో కొత్తగా కనిపించింది. ఏమిటి భారతి, నేను ఎన్నోసార్లు ముక్కు కుట్టించుకోమని అడిగాను, వద్దన్నావు, వాళ్ళు నిన్ను మాయ చేశారే అన్నది. పెద్దావిడ, భారతి, నాకు ఒక సరదా ఉన్నది, ముక్కుకు కూడా ఆభరణం పెట్టాలని, ముక్కు కుట్టించుకుంటావా అని అడిగింది. నా సరదాలే కాదు, ఇక నుంచి వాళ్ళ సరదాలను కూడా గౌరవించాలి కదా అమ్మా. ఏదో ముచ్చటపడి అడిగితే
మూతి ముడుచుకుంది అప్పుడే అని నా మీద మంచి అభిప్రాయం ఏర్పడదు కదా. వాళ్ళ మనసులు గెలవాలంటే చిన్ని చిన్ని త్యాగాలు చేయాలి కదా. అప్పుడే మీ అమ్మ బాగా పెంచిందే అంటూ నీ కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తారు అని కొంటెగా నవ్వింది. చాలే దొంగ తెలివితేటలు, అంతా మీ నాన్న పోలికే. సరే అన్నం తిందువు గాని పద అని సీతాదేవి అంది. లేదమ్మా, అందరం హోటల్లోనే డిన్నర్ చేశాం అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏమిటండి, ఇంతలోనే ఎంత మార్పు అంది భర్త శ్రీరామ్తో సీతాదేవి. మీకు తెలియనిదేముంది, పెళ్లి అనేది ఆడపిల్లలలో తొందరగా మార్పు తెస్తుంది. అదే వాళ్ళకి క్షేమం, మనకి గౌరవం. ఈ రోజు వరకు పెళ్లి పనులు మొదలుపెట్టినా భారతి వెళ్ళిపోతుందేమో అని దిగులు రాలేదు. ఈ రోజు వరకు పెళ్లి పనులు మొదలుపెట్టినా భారతి వెళ్ళిపోతోందని దిగులు రాలేదు. ఈ రోజు మొదటిసారిగా గుండెలో కలుక్కుమన్నట్లు ఉన్నది. భారతిని విడిచి ఉండటం తప్పదు అని తెలుస్తోంది. ఉండగలనా అనిపిస్తోంది అంటూ చెమర్చిన కళ్ళతో శ్రీరామ్ గుండెల మీద తలవాల్చింది సీతాదేవి. ఆమె తల నిమురుతూ తాను నిద్రలోకి జారాడు శ్రీరామ్. ఉదయం కాఫీలు తాగుతున్న వేళ, నిన్న షాపింగ్ లో ఏమేమి నగలు కొన్నారు, దాని ఖరీదు అంటూ అమ్మా నాన్నలకు చెప్పింది భారతి. వాళ్ళు సంతోషించారు. గోమతి, మరి నాకు కూడా డైమండ్ నెక్లెస్ కొనాలి నాన్న అన్నది. అలాగే అమ్మా, ముందు అక్క పెళ్లి అవని తర్వాత కొంటాను. భారతికి నగలు ఏమి కొనాలి అని అడిగాడు. భారతి, ఉన్నవి చాలు నాన్న, వాళ్ళు తప్పదు తీసుకోవాల్సిందే అన్నప్పుడే ఒప్పుకున్నాను. ఈ నగల మీద నాకేమాత్రం ఆసక్తి లేదని నీకు తెలియదా? ఎన్నిసార్లు కొంటానన్నా వారించలేదా అన్నది. అవునమ్మా, నువ్వే బంగారం, నీకు వేరే బంగారం అవసరం లేదు. కానీ మగ పెళ్లివారు మీ పుట్టింటి వారు ఏమి పెట్టారు అని అడుగుతారు అన్నది తల్లి. అవును, నిన్న వాళ్ళు నీకు ఏమి నగలు ఉన్నాయని అడిగారు. నేను చెప్పాను. అమ్మా, అలా చెప్పచ్చో చెప్పకూడదో కూడా ఆలోచించలేదు నేను. నో నో నో, ఏమీ తప్పులేదు. నువ్వు ఎప్పుడు నీ స్టైల్లోనే ఉండు. అక్కర్లేని దాపరికాలు, డాంబికాలు వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి. నిజాయితీగా సూటిగా మాట్లాడటం గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. సీత, మరి నువ్వేమి ఆలోచించావు అన్నాడు. కట్టెవంకే ఒకటి, చెవులకు జూకాలు, 2 పేటల చంద్రహారం కొందాం అన్నది. ఓకే, సాయంత్రం సిద్ధంగా ఉండండి, వెడదాం అని శ్రీరామ్ అన్నాడు. వరుణ్ ఫోన్ చేశాడు. ముక్కు ఎలా ఉన్నది అని అడిగాడు. నొప్పిగా ఉన్నదా అన్నాడు. ఆ అడగటంలో అతనికి భారతి మీద శ్రద్ధ ఎలా ఉన్నది అన్న కన్సర్న్ భారతికి ఆనందాన్ని ఇచ్చాయి. కొద్దిగా నొప్పి ఉన్నట్లుంది, పర్వాలేదు, నీ మాటలతో పోయింది అన్నది. సాయంత్రం అలా బయటికి వెడదామా అన్నాడు. మా వాళ్ళు గోల్డ్ షాప్ అంటున్నారు, ఈ వేళ కుదరదేమో అన్నది. నో 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 నో, ఎక్కడ షాపింగు, నేను కూడా జాయిన్ అవుతాను, నీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు. నేను మెసేజ్ చేస్తాను, ఎక్కడ అన్నది చెబుతాను అని భారతి చెప్పింది. ఓకే, టేక్ రెస్ట్ అంటూ బై చెప్పాడు. సాయంత్రం శ్రీరామ్, సీతాదేవి, భారతి, గోమతి, భరత్ షాపింగ్ కు వెళ్ళారు. ముందు జోకాలు చూస్తున్నారు. వందల కొద్దీ మోడల్స్, ఖరీదు లక్షల్లో ఉన్నాయి. భరత్ ఒక జత తీశాడు. అది చూడగానే చాలా బాగుంది. భారతి, ఈ జత చూడు అన్నాడు. భారతి చాలా బాగుంది అన్నది. శ్రీరామ్, సీతాదేవిలకు నచ్చింది. అది తీసుకున్నారు. చక్కని వంకి కెంపులు పచ్చలు పొదిగింది. సీతాదేవికి నచ్చింది తీసుకున్నారు. చంద్రహారం వాళ్ళకు నచ్చిన మోడల్ లేదు. ఆర్డర్ ఇచ్చి చేయించమన్నారు. 15 రోజుల్లో తెప్పించి ఇస్తానన్నాడు షాపు ఓనరు. హలో అంకుల్, హలో ఆంటీ అంటూ వరుణ్ వెనక నుంచి వచ్చి పలుకరించాడు. వరుణ్ణి చూడగానే వాళ్ళు కూడా సంతోషంగా హాయ్ అంటూ పలుకరించారు. ఎంతసేపు అయింది మీరు వచ్చి అన్నాడు. ఆల్మోస్ట్ అయినట్లే, రండి, ఇక్కడే మాల్లో ఐస్ క్రీమ్ తిందాం అని వారందరినీ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకువెళ్ళాడు. భారతి, నీకు ఏమి ఇష్టం అని అడిగాడు వరుణ్.
నాకు బటర్ స్కాచ్ ఇష్టం అన్నది. అయితే నాకు బటర్ స్కాచ్ అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని సీతాదేవి అడిగింది. నాకేం తెలియదు ఆంటీ, అమ్మా నాన్న చేసుకుంటున్నారు. ఇంతవరకు నాకు ఒక్క పని కూడా చెప్పలేదు అన్నాడు. వరుణ్, నీకు డ్రెస్సులు కొనాలి, ఇప్పుడు వీలవుతుంది అన్నాడు. వరుణ్, నీకు డ్రెస్సులు కొనాలి, ఎప్పుడు వీలవుతుంది అన్నాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే, కానీ భారతి కూడా రావాలి అన్నాడు. భారతి ఎందుకు అన్నాడు భరత్. వేర్ ఫర్ అదర్ సాటిస్ఫాక్షన్ అని కదా ఇంగ్లీష్ వాడు చెప్పింది. భారతికి నచ్చిన డ్రెస్లే కదా నేను వేసుకోవాలి అన్నాడు. అందరూ పడి పడి నవ్వారు. ఓకే అంకుల్, రేపు కాల్ చేయండి, తప్పక వస్తాను అని అందరికీ పేరు పేరున చెప్పి భారతికి మాత్రం క్రీగంటితో చెప్పి వెళ్ళాడు. శ్రీరామ్ సీతాదేవిల మనస్సు తృప్తిగా ఉంది, తమలో కలిసిపోయే అల్లుడు దొరికినందుకు. 8ంటికి ఇంటికి చేరుకున్నారు. అర్జున్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆ రాత్రి శ్రీరామ్, సీతాదేవి, భరత్, భారతి కూర్చుని ఎవరెవరికి బట్టలు కొనాలి, ఎక్కడ కొనాలి అని చర్చించారు. వారు బంధువుల లిస్టు తయారు చేశారు. 100 ప్యాంట్ షర్ట్లు బిట్స్ కొందాం, 100 పంచెలు ఉత్తరీయాలు కొందాం అని తేల్చారు. చీరల్లోనే 20 పట్టు చీరలు, 50 మంచి జరీ చీరలు, 150 నార్మల్ కాటన్ చీరలు కొందామని నిశ్చయించాడు. చీరలు భారతి, సీతాదేవి కొనటానికి. నాన్న, నేను మగవాళ్ల బట్టలకు వెడితే తొందరగా పూర్తి చేసుకోవచ్చు అని భరత్ చెప్పాడు. అలాగే చేద్దాం అనుకుని ఆ రోజుకు విశ్రమించారు. సాయంత్రం వరుణ్ భారతి ఇంటికి వచ్చాడు. భరత్, వరుణ్, భారతి షాపింగ్కి బయలుదేరారు. 4 సూట్స్, ఒక ప్యాంట్ షర్టు కొన్నారు. ప్రతి సూటు ట్రయల్కి వేసుకోవటం, భరత్ భారతీలు ఓకే అనగానే రెండవ దాన్ని ట్రై చేయటం, అలా తనకి నచ్చిన వాళ్ళకు కూడా నచ్చినవి తీసుకున్నారు. వరుణ్ భరత్ని కూడా 2 సూట్స్ తీసుకోమన్నాడు. నాకెందుకు అని భరత్ వారించాడు. కాదు, పెళ్లిలో నీకు 2 సార్లు పెట్టాలిట, మా నాన్నగారు పనిలో పని భరత్ కూడా తీసుకునిరా అని చెప్పారు అన్నాడు. సరే అయితే సూట్స్ అక్కర్లేదు, ప్యాంట్ షర్ట్ చాలు అన్నాడు. అయితే నాకు అక్కర్లేదు, వెళ్ళిపోదాం అన్నాడు వరుణ్. భారతి, అన్నయ్య తీసుకో, లేకపోతే హర్ట్ అవుతారు అన్నది. నువ్వేమిటి ఇప్పటి నుంచే వెనకేసుకొస్తున్నావు అంటూ తను కూడా 2 సూట్స్ తీసుకున్నాడు. తర్వాత ముగ్గురు మాల్లో ఉన్న థియేటర్లోకి వెళ్ళారు. ఇంగ్లీష్ సినిమా చూశారు, చాట్ తిన్నారు, ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే వాళ్ళు తీసుకున్న బట్టలు ఇంట్లోని వారికి చూపించారు. అందరూ బాగున్నాయి, బాగా సెలెక్ట్ చేశారన్నారు. వరుణ్, మాతో భోజనం చెయ్యి అన్నది సీతాదేవి. ఇంట్లో అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుందండి, మరొకసారి వస్తాను అన్నాడు. అయితే ఫోన్ చేసి చెప్పండి అని భారతి అన్నది. సరే అయితే అని ఫోన్ చేసి, అమ్మా, నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోనే డిన్నర్ చేస్తున్నాను, నా కోసం వెయిట్ చేయక అని చెప్పాడు. సీతాదేవి వెంటనే డిన్నర్కి ఏర్పాటు చేసింది. బంగాళదుంప వేపుడు, టమాటా పచ్చడి, రసం, అప్పడం, కందిసున్ని త్వర త్వరగా వేడివేడిగా తయారు చేసి వడ్డించారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. వరుణ్ నెమ్మదిగా తింటున్నాడు. మరీ వడ్డించుకోమని సీతాదేవి కొసరి కొసరి వడ్డిస్తోంది. వరుణ్, మా ఇంట్లో పదార్థాలు ఏమీ బాగున్నట్టు లేవు, మీరు సరిగా తినటం లేదు అన్నాడు భరత్. చాలా బాగున్నాయి, ఆహారం ఆస్వాదిస్తూ తినాలి. బై ఈ నుంచి నన్ను ఏమండి అనక్కర్లేదు, వరుణ్ అంటే చాలు భరత్ అని అన్నాడు. అందరికీ వరుణ్ మాట తీరు, స్వభావం ఎంతో నచ్చాయి. వరుణ్, ఒక పాట పాడవా అని భరత్ అడిగాడు. ఓకే, ఏ పాట పాడను, తెలుగా హిందీనా అన్నాడు. ఏదైనా సరే అన్నారు అందరూ. చక్కని హిందీ పాట పాడాడు. అందరూ ఎంజాయ్ చేశారు. చాలా బాగా పాడావని అభినందించారు. లేట్ అయిపోతుందని లేచి వెడతానన్నాడు. అందరూ గేటు దాకా సాగనంపారు. వరుణ్ భరత్ కోసం కొన్న 2 సూట్స్ తనతో తీసుకువెళ్ళాడు. రాజశేఖర్ గారి తండ్రి బంధువులకు పెట్టే బట్టలు అన్ని తనే విజయవాడలో కొంటానన్నాడు. ఎవరెవరికి ఎలాంటి బట్టలు కొనాలో తండ్రి కొడుకులు చర్చించుకున్నారు. అత్త కోడళ్ళు చర్చించుకున్నారు. రాజశేఖర్ దంపతులకి ఒక పెద్ద బరువు తీరింది. తన తండ్రి ఎన్నో శుభకార్యాలు చేశాడు, పెద్ద వ్యవహార్త. వాళ్ళమ్మ వర్ధనమ్మ గారికి చీరలు సెలెక్ట్ చేయటంలో మంచి అభిరుచి ఉంది. ఆవిడ ఏ చీర కట్టినా ప్రక్క వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఎంత ఖరీదు అంటూ
చాలా బాగుంది అంటూ అభినందించటం పరిపాటి. అందుచేత సులోచన గారికి పెద్ద భారం తీరినట్టయింది. పైగా ఇక్కడ నుండి అన్ని కొని మోసుకెళ్ళాలి. బ్రహ్మగారిని అడిగి స్నాతకానికి కావలసిన సామాన్ లిస్టు అడిగి తీసుకుంటా, కొని రెడీ చేస్తాను అని కుటుంబయ్య గారు కొడుక్కి చెప్పారు. కుటుంబయ్య గారు, వర్ధనమ్మ గారు వారం రోజులు రకరకాల షాపులు చుట్టి వాళ్ళ కొడుకులకి, కోడళ్ళకి, అల్లుళ్ళకి, కూతుళ్ళకి, మనుములకు, మనవరాళ్లకు, తన భార్య వైపు వాళ్ళకి మనిషిని గుర్తుకు తెచ్చుకుని వారికి తగిన బట్టలు, మగవారికి చీరలు కొనటం పూర్తి చేశారు. మనవడి పెళ్లి అనగానే వారిద్దరూ తమ వయస్సును మరిచి ఉత్సాహంగా షాపింగ్ చేశారు. ఎవరైనా అనుకోకుండా వచ్చే అతిథులకు సిద్ధంగా ఉండాలని కొన్ని చీరలు, దోవతులు, ఉత్తరీయాలు కొని ఉంచారు. ఇక బ్రహ్మగారిని కలిసి స్నాతకమునకు కావలసిన సామగ్రి లిస్టు తీసుకోవాలి అనుకున్నారు. సోమయాజులు గారు పెళ్లికి కావలసిన వస్తు సామగ్రి లిస్టు పంపించాడు. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలు, పసుపు కొమ్ములు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి చిప్పలు, కొబ్బరి బొండాలు, బియ్యం, అంగవస్త్రములు, రవికలగొడ్డలు, తెరసెల్ల, ఉత్తరీయాల చాపు, పిల్ల మేనమామకు వస్త్రములు, బావమరిది కాశీయాత్రకి లాజకట్నమునకు పాన్పు మీద 3 సార్లు బట్టలు పెట్టాలి. అత్తగారికి చీర, రవిక ముత్తవ కట్నం, పెండి కుమార్తెకు 3 చీరలు, పెండి కుమార్తెకు ఆభరణములు, మట్టెలు, మంగళసూత్రములు, నల్లపూసలు, కుర్తి వెంటు అంటే గుండు, భాషికములు, పావుకోళ్లు, తలంబ్రాలు, చెమికి దండలు, పూలదండలు, సెంటు, గంధం పొడి డబ్బా, పన్నీరు సీసా, అగరవత్తులు, కర్పూరం, అగ్గిపెట్టె, విసనకర్ర, తెల్లదారపు బంతి, గులాం, ఆచారం ఉన్నట్లయితే మూసివాయిన సామాను, పూలు, పండ్లు, రూపాయి నాణెములు, మామిడి మండలు, బ్రహ్మగారికి దక్షిణ, వస్త్రములు. కుటుంబయ్య గారు ఆ లిస్టు చూసుకున్నారు. బట్టలు, కిరాణా, బంగారం, ఆ రోజు మాత్రమే కొనవలసిన తమలపాకు, పళ్ళు వగైరాలుగా 4-5 లిస్టులుగా విభజించుకున్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పూర్తి చేయాలని అనుకున్నాడు. సీతాదేవి కుటుంబ సభ్యులు బంధువుల పేర్లు రాసుకుని వారి వయసు, రూపం గుర్తుకు తెచ్చుకుని వారికి తగ్గ చీరలు తీసుకుంది. కొంతమంది ఆడపిల్లలకి డ్రెస్సులు కొన్నది. శ్రీరామ్ తన తమ్ముళ్ళకి, బావలకి ఒక రకం ప్యాంట్ షర్ట్స్, మిగిలిన దూర బంధువులందరికీ దోతులు, ఉత్తరీయాలు, చిన్నవాళ్ళకి ప్యాంట్ షర్ట్ బిట్స్ కొన్నాడు. బట్టలు కొనటం పూర్తయింది. ఇంటి పురోహితుడు దత్తు గారిని పిలిపించారు. అయ్యా, వివాహమునకు కావలసిన వస్తు సామాగ్రి లిస్టు రాసి ఇవ్వమని అడిగారు. దత్తుగారు సెల్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నదని శ్రీరామ్ గారికి ఫోన్ కి ఫార్వర్డ్ చేశాడు. దత్తుగారు, నా ఇంట్లో ఇది మొదటి కార్యం. మీరు వెన్నంటి ఉండి అన్ని సశాస్త్రీయంగా జరిపించాలి. ఎక్కడ ఏ లోపం రానికూడదు. మీరు మాతో పాటు బయలుదేరి మా ఊరు రావాలి. మేము వారం రోజులు ముందు వెడుతున్నాం అన్నాడు శ్రీరామ్. అయ్యా, మీకు తెలియంది కాదు. ముహూర్తాల సమయం. నేను ఊరు వదిలితే జనం గోల పెడతారు. ముహూర్తం రోజు ఉదయానికల్లా అక్కడ చేరుకుంటా. మీరు కంగారు పడకండి, అన్నీ సవ్యంగా జరుగుతాయి అని భరోసా ఇచ్చాడు. శ్రీరామ్ వివాహమునకు కావలసిన వస్తు సామాగ్రి విషయమై తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేశాడు. నానా, బట్టలు కొనటం పూర్తి చేశాం. నిన్ననే పురోహితుడు వెళ్లి సామానుకు పెళ్లి సామానుకు లిస్టు ఇచ్చాడు. ఇవాళ రేపో కొంటాను అన్నాడు. వెంకట్రావు, అక్కడి నుండి ఎందుకు? ఇక్కడే కొంటాను. ముంతలు, మూకుళ్ళు అంత దూరం నుండి తీసుకురావడం తేలిక కాదు. ఆ లిస్టు నాకు పంపించు అన్నాడు. మంగళసూత్రం కూడా మన ఆనవాయితీ ప్రకారం కాసు ఉండాలి. ఇక్కడ చేయిస్తాను. మంగళసూత్రం ఆ రోజు రాత్రికి మంటపానికి తీసుకురావాలి. ముందుగా తెచ్చి ఇంట్లో నిద్ర చేయించకూడదు. ఆ ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు అన్నీ చూసుకుని నెమ్మదిగా రండి అని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాడు. శ్రీరామ్ తనకు దత్తుగారు ఇచ్చిన పెండ్లి లిస్టును తండ్రికి పంపించాడు. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, ఖర్జూరకాయలు, పసుపు కొమ్ములు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి చెప్పలు, కొబ్బరి బొండములు, అంగవస్త్రములు, రవికలుగుడ్డలు, తెరసెల్ల, ఉత్తరీయ చాపు, అల్లునికి కాశీయాత్రలో వరపూజలో వస్త్రములు, మధుపర్కముల చాపు, సదస్యముల పట్టుబట్టలు, నాగవలిలో వస్త్రములు, అమ్మాయికి మధుపర్కము, చీర, కవిక, వల్లెవాటు పంచె, సెంటు, గంధము, పన్నీరు సీసా,
చెమికి దండలు, అగరవత్తులు, కర్పూరం, సన్నికలు, గుండ్రాయి, పెండ్లిపీట, కాడి పీటలు 4, ప్రేలగంప, జ్యోతులు, తలంబరాలు, కాళ్ళుగడుగు పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, గ్లాసు, స్థాళీపాకం, గిన్నె, మట్టెలు, మంగళసూత్రం, ఉత్తరదంజములు, పటువు, అప్పగింతల వస్త్రములు, పాంపు మీద దుప్పటి, బొమ్మను అప్పజెప్పే చీర, బొమ్మ, గులాం, గృహప్రవేశ కట్నాలు, సత్యనారాయణ వ్రతానికి కట్నాలు, మూసివాయినం సామాను, ముంతలు, మూగుళ్ళు, ప్రమిదలు, నవధాన్యాలు, వరి పేలాలు, తెల్ల దారపు బంతి, సున్నం, ఆవు పాలు, పుట్టమన్ను, ఇసుక, ముఠాగట్టలు, చితుకు పుల్లలు, రావి సమిధులు, జీలకర్ర, బెల్లం, బియ్యపిండి, పూలు, పండ్లు, మామిడి మండలు, విసనకర్ర, రూపాయి నాణెములు, అప్పడము, వడియము, పెసరపప్పు, బంగాళదుంపలు, ఆవు నెయ్యి, దీపారాధన కుందులు, ఒత్తులు, నువ్వుల నూనె, అగ్గిపెట్టె, అమ్మవారి పటం, కందపిలక, బ్రహ్మగారి దక్షిణ, బ్రహ్మగారికి వస్త్రములు. ఇలా లిస్టు సాగింది. శ్రీరామ్ నెల రోజులు ఆఫీసుకి సెలవు పెట్టేశాడు. ఆఫీసులో అందరికీ పేరు పేరున ఇన్విటేషన్స్ ఇచ్చాడు. మొహమాటానికి కొందరు వస్తామన్నారు, కొందరు అంత దూరం రాలేమో, ఇక్కడికి వచ్చిన తర్వాత కలుస్తాము అన్నారు. ఆంతరింగిక మిత్రులు ఒకరిద్దరు ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేయమని, వధూవరులను అందరూ చూసినట్లవుతుందని సూచించారు. శ్రీరామ్కి ఆ ఆలోచన నచ్చినట్లుంది. వరుణ్ వాళ్ళ ప్రోగ్రాం ఏమిటో, ఏ తారీఖులో వారికి కూడా వీలవుతుందో కనుక్కొని డేట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని రాజశేఖర్ గారికి ఫోన్ చేశాడు. ఎంతవరకు వచ్చాయి పనులు అని రాజశేఖర్ అడిగాడు. దాదాపుగా అయినట్లేనండి. చాలా మంది మిత్రులు, కొలీగ్స్ పెళ్లికి అంత దూరం రాలేమంటున్నారు. వారికి అందరికీ ఒక పార్టీ చేయాలి. ఆ పార్టీలో మీరందరూ కూడా ఉండాలి. మీకు ఏ డేట్స్ వీలుంటుందో చెబితే ఆ రోజున రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. మీ అభిప్రాయం కనుక్కొని ముందుకు సాగాలని ఆలోచనతో ఫోన్ చేశాను అన్నాడు శ్రీరామ్. రాజశేఖర్ గారు, శ్రీరామ్ గారు, నా పరిస్థితి అదే. నా కొలీగ్స్, వరుణ్ కొలీగ్స్, కొంతమంది బంధువులు కూడా అంత దూరం రాలేని పరిస్థితి. నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు నా మాటను గౌరవిస్తాను అని ప్రామిస్ చేస్తే ఒక ప్రపోజల్ చెప్తాను అన్నాడు. అయ్యో చెప్పండి అన్నాడు శ్రీరామ్. అలా కాదు, ప్రామిస్ చేయాలి అన్నాడు రాజశేఖర్. ప్రామిస్ చెప్పండి అన్నాడు శ్రీరామ్. మనమిద్దరం కలిసి మీ ఫ్రెండ్స్ కి మా ఫ్రెండ్స్ కి పెద్ద రిసెప్షన్ హైదరాబాద్ లో ఇద్దాం. ఖర్చులు చెరిసగం పెట్టుకుందాం అన్నాడు. శ్రీరామ్ చాలా బాగుంది, తప్పకుండా ఇద్దాం. అలాగే రిసెప్షన్ కార్డులు ప్రింట్ చేసి పంచుదాం అని నిర్ణయించారు. శ్రీరామ్ మనసు తేలికపడింది. సీతాదేవికి ఫోన్ చేసి రిసెప్షన్ విషయం చెప్పాడు. వండర్ఫుల్ అని ఆవిడ సంతోషించింది. రిటర్న్ గిఫ్ట్లు కొనాలి కదా, ఏం చేద్దాం అన్నాడు శ్రీరామ్. భారతులతో బేగం బజార్కు వెళ్లి గ్లాసులు కొందాం. ఫ్లవర్ వాజులు కానీ జార్లు కానీ బాగుంటాయి అన్నారు వాళ్ళు. బ్యాగ్స్ మీద మన పేర్లు వేసి ఇస్తే చాలా కాలం వాడుకుంటారు అన్నది సీతాదేవి. చిన్న సైజు ట్రావెల్ బ్యాగ్స్ బాగుంటాయి అన్నాడు భరత్. తనకు తెలిసిన బ్యాగ్స్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉంది, కనుక్కుంటానన్నాడు భరత్. మరీ పెద్దది వద్దు, మీడియం చాలు అన్నాడు శ్రీరామ్. భరత్ ఫోన్ చేసి ఆ కంపెనీ వారిని ఇంటికి పిలిపించాడు. ఆ సేల్స్ మన్ 4-5 రకాల బ్యాగులు తెచ్చాడు. అందులో మంచి వెరైటీ, అటు ఆడవాళ్ళకి ఇటు మగవాళ్ళకి కూడా ఉపయోగపడే లెదర్ బ్యాగ్ ని సీతాదేవి ఎంపిక చేసింది. దాని మీద కడియాల వారి పెళ్లి కానుక అని ఒక పక్క, మరొక వైపు వధూవరుల పేర్లు, పెళ్లి తేదీ, సమయం, స్థలం రాయమని చెప్పారు. 15 రోజులలో ఇస్తామన్నాడు. వారం రోజుల్లో కావాలి, మేము వెళ్ళిపోతాం అంటే, సరే సార్ తప్పక చేస్తామని అడ్వాన్స్ పుచ్చుకుని వెళ్ళాడు. శ్రీరామ్, సీతాదేవి తమ చెక్ లిస్ట్ ప్రకారం అన్ని తెచ్చామా, ఇంకా ఏమైనా మరిచామా అని సరిచూసుకున్నారు. అప్పుడు తెలిసింది మగ పెళ్లి వారికి కొనవలసిన బట్టలు కొనలేదని. అప్పగింతల బట్టలు, మధ్యలో వియ్యపురాలకి ఇంకా ఏవో చీరలు కొనాలి అని లిస్టులో అప్పగింతలకి రాజశేఖర్ సుభర్చల, వరుణ్ వెంకట్, సునంద సుమిత్ర, కుటుంబయ్య వర్తనమ్మ, రాజశేఖర్ గారి చెల్లెలు సుచిత్ర, ఆమె భర్త కిరణ్, రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఆయన భార్య రూమలకు అప్పగింతలు బట్టలు అడిగారు. వాళ్ళ ఆడవాళ్ళందరికీ పట్టు చీరలు, మగవాళ్ళందరికీ పట్టుబట్టలు కొన్నారు. బ్యాగులు కంపెనీ వాళ్ళు 1000 బ్యాగులు తెచ్చి కట్టలు పెట్టి వెళ్లారు. ఇక ఇక్కడ కొనవలసినవి ఏమీ లేవు.
ఈ సామానంతా సాతులూరు చేర్చాలి అనుకున్నారు. వాళ్ళ కారులో ఇంత సామాను మళ్ళీ ఒక్కొక్కరికి 2 సూట్ కేసులు ఎట్లా అని ఆలోచించారు. ఒక వ్యాన్ లాంటిది మాట్లాడి ముందు సామానంతా తీసుకుని భరత్, అర్జునులు సాతులూరు వెళ్ళారు. వాళ్ళు ఉదయం బయలుదేరి వెళ్ళారు. మధ్యాహ్నానికి బందరు చేరారు. అక్కడ హోటల్లో భోజనం చేశారు. సాతులూరుకు బయలుదేరారు. సాయంత్రం 4 ప్రాంతంలో సాతులూరు చేరారు. తాతయ్య, మామలు వాళ్ళని చూసి మురిసిపోయారు. సామానంతా ఒక గదిలో పెట్టి తాళం వేసి మామగారికి ఇచ్చారు. వ్యాను వాడిని పంపేశారు. తాతయ్య, ఏం పని చేయమంటావు అని అడిగాడు అర్జున్. మీ అమ్మా, నాన్న, భారతమ్మ, గోమతి తల్లి ఎప్పుడు వస్తారురా అని అడిగాడు వెంకట్రావు. ఆదివారం ఉదయం బయలుదేరి వస్తారు మా కారులో అని చెప్పారు పిల్లలు. వెంకట్రావు గారు సాతులూరులో పెద్ద మోతుబరి రైతు. 50 ఎకరాల మాగాణి పొలం ఏకచెక్క కలిగి ఉన్నాడు. మంచి దాత. గ్రామంలో ఏ తగాదాలు వచ్చినా ఆయన వద్దకు పంచాయతీకి వస్తారు. ఆయన మాట, తీర్పు ధర్మాత్ముడు అని గ్రామస్తులు కొనియాడుతారు. వారి ఇంట్లో శుభకార్యం అనగానే ప్రతి ఒక్కరూ మన ఇంట్లో పెండ్లన్నంత సంబరపడుతున్నారు. ఎకరం పొలంలో పెద్ద భవంతి కట్టాడు. ఒక పక్క గొడ్ల కొట్టం, మరొక పక్క పెద్ద గడ్డివాము, పెద్ద కాంపౌండ్ వాలు, దాని బయట 2 పెద్ద అరుగులు, ఇంటి ముందర పెద్ద ఖాళీ స్థలం గడ్డివాము కోసం వదిలివేశాడు. మనమరాలి పెళ్లి అనగానే ఆ గడ్డివాము ఇంటిలోకి మార్చి ఆ ఖాళీ స్థలాన్ని శుభ్రం చేసి చుట్టూరా దడి కట్టించాడు. తమ పొలం చుట్టూ ఉన్న తాటి చెట్ల నుండి తాటాకు కోయించాడు. సరివి బాదులు అద్దెకు తెప్పించి పెద్ద పందిరి వేయించాడు. దాని లోపల విశాలమైన వేదిక తయారు చేయించాడు. 1000 కుర్చీలు అద్దెకు చెప్పాడు. లోపల గడ్డి అంతా చెక్కి నీళ్లు చల్లి నేలను మెత్తబరిచారు. ఆవు పేడను నీళ్లలో కలిపి పందిరి లోపల చల్లి నేలను అలికారు. రంగవల్లులు తీర్చిదిద్దారు. వేదికను రంగురంగుల వస్త్రములతో చక్కని మంటపం తయారు చేశారు. హై వోల్టేజ్ బల్బులతో పందిరి లోపలి కళ్యాణ మండపం దగద్దగలాడుతోంది. పెళ్లి ఇంకా వారం రోజులు ఉన్నది. వెంకట్రావు ఎలక్ట్రిక్ వాళ్లను, అలంకరణ వాళ్ళని ముందుగా వచ్చి ఏర్పాట్లు చూసుకోమని, ఆఖరి క్షణంలో అది లేదు ఇది లేదు అనకుండా రోజు లైట్లు వెలిగించి చూసుకోమని చెప్పాడు. ఇంటి వెనుకకు పెద్ద వంటశాల ఏర్పాటు చేశారు. 50 మంది వంటవాళ్లు అనేక రకముల వంటలు చేయటానికి సిద్ధం చేశాడు. పనివాళ్లు, ఊళ్ళో వాళ్ళు పెళ్లి అన్న దగ్గర నుండి కనీసం 100 మంది భోజనం చేస్తున్నారు. పెళ్లి పందిరికి అవతలి వైపు శ్రీకంఠం గారి పెద్ద ఇల్లు ఉంది. వారు వారి సామాను అంతా 2 గదుల్లో సర్ది ఇల్లంతా ఖాళీ చేసి మగ పెళ్లి వారికి విడిది కోసం ఇచ్చారు. వచ్చిన బంధువులకు వెంకట్రావు గారి ఇంటి వెనక 2 ఇళ్లు, పందిరి వెనక వైపు మరో 2 ఇళ్లు వారు 2 గదులు, వసారాలు ఇచ్చారు. విడిదిలో 10 మంది పనివాళ్లను, బంధువుల కోసం ఏర్పాటు చేసుకున్న ఇళ్లలో 2 పనివాళ్లను వారం రోజుల నుండి నియమించాడు. వచ్చిన వారికి వేడి నీళ్లు అందించటం, ఇల్లు శుభ్రం చేయటం, ఎవరికైనా బట్టలు ఉతకమంటే జాగ్రత్తగా చాకళ్ళ చేత ఉతికించి వారికి అందించటం, ఏ చిన్న పని చెప్పినా వెంటనే చేయటం, బంధువులకు ఎట్టి అసౌకర్యం కలగకూడదని ముందు జాగ్రత్తగా ఏర్పాటు చేశాడు. కొబ్బరి బొండాలు దింపించాడు. చుట్టుప్రక్కల తోటల వాళ్ళు వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు, టమాటాలు, పండువి, పచ్చివి, పచ్చిమిరపకాయలు వంటి కూరలు బస్తాలతో పంపారు. శ్రీరామ్, సీతాదేవి, భారతి, గోమతి ఉదయాన్నే వచ్చారు. ఇంట్లో క్రింద భాగంలో 2 గదులు వారికి కేటాయించారు. శ్రీరామ్ దంపతులు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తల్లి, తండ్రి దగ్గరకు వెళ్లారు. వెంకట్రావు తాను ఇప్పటిదాకా చేసిన ఏర్పాట్ల గురించి చెప్పాడు. ఒకసారి మన భరత్ని తీసుకువెళ్లి పెళ్లి పందిరి, విడిది, బంధువుల కోసం ఏర్పాటు చేసిన వసతిని చూసి రమ్మనమన్నాడు. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. నీకు ఏమైనా లోపాలు కనిపించితే చెప్పు అన్నాడు. శ్రీరామ్ వెంట సీతాదేవి, గోమతి కూడా వెళ్లారు. శ్రీరామ్ వచ్చాడని తెలియగానే అనేక మంది పరిచయస్తులు వచ్చి కలిశారు. వారి సంతోషాలను విరిబుచ్చారు. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకున్నారు.
ప్రతి ఒక్కరూ నిలబడి శుభకార్యం జరిపిస్తామన్నారు. ఇది మన ఊరి పెళ్లి అంటూ వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేశారు. శ్రీరాముకి ఒక్కసారి ఇంతమంది ప్రేమను దూరం చేసుకుని మహానగరంలో ఒంటరిగా ఉన్నానా అనిపించింది. వారందరినీ పేరు పేరున్న వివాహమునకు తప్పక రావలసింది అని చెప్పాడు. అలా మెల్లగా పందిట్లోకి వెళ్ళారు వారు. నేలను అలికి ముగ్గులు పెట్టడం చూసి మన సంప్రదాయం ఇంత అందంగా ఉంటుందా, కళలంటే ఇదే కదా, షామియానాలు వేసి కింద కార్పెట్లు వేసి తూతూ మంత్రంగా చేసే హైదరాబాద్ కళ్యాణ వేదిక, ఇక్కడ పచ్చని పందిరి కింద చేసే పెళ్లిళ్ళు ఏమాత్రం పోలికే లేదు అనుకున్నారు. పందిరి బాగుంది, విడిదిలో మగ పెళ్లి వారికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. శ్రీరామ్ దంపతులు తృప్తిగా ఇంటికి వెళ్ళారు. ఇంటిలోకి వెళ్ళగానే 4 వరుసలలో అందరూ భోజనాలకు కూర్చున్నారు. శ్రీరామ్ తండ్రి పక్కన కూర్చున్నాడు. సీతాదేవి అత్తగారి పక్కన కూర్చుంది. ఆమె పక్కన పిల్లలు అందరూ ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. వంటవాళ్లు నిశ్శబ్దంగా చకచక వడ్డించారు. భోజనాలైనాయి. వెంకట్రావుకు, అనసూయమ్మకు శ్రీరామ్ సీతాదేవి తాము ఎవరెవరికి బట్టలు తెచ్చింది ప్యాకెట్లు తీసి చూపించారు. అన్ని ఖరీదైనవే, వారి తాహతకు తగినవే. వచ్చిన వారందరికీ కవర్లో పండు, తాంబూలం, చాక్లెట్లు, ఒక బ్యాగు ఇద్దామని బ్యాగు చూపించాడు. అన్నీ బాగానే ఉన్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి అనుకున్నారు. చిన్న మనమడు అర్జును, తాతయ్య అరటి గెలలతో ఉన్న అరటి చెట్లను కూడా పెడితే బాగుంటుంది కదా, ఎక్కడో చూశాను అన్నాడు. రెడీగా ఉన్నాయిరా, ముందు పెడితే వాడిపోతాయి, అందుకని పెళ్లి రోజు ఉదయం తెచ్చి కడతారు అని చెప్పాడు తాతగారు. ఎల్లుండి పెళ్లి, ఎల్లుండి ఉదయం కారులో భరత్ని, అర్జున్ని విజయవాడ పంపుదాం. వాళ్లతో రమణను కూడా పంపుదాం. స్నాతకం పూర్తి చేసుకుని పెళ్లివారిని వెంట పెట్టుకు వస్తారు అన్నాడు వెంకట్రావు. సరేనన్నాడు శ్రీరామ్. మధ్యాహ్నం భోజనాలు అయిన తరువాత 10 మంది ఆడవాళ్లు వచ్చారు. వారి చేతిలో 2 పెద్ద గిన్నెల నిండుగా గోరింటాకు రుబ్బినది ఉన్నది. భారతి వాళ్ళని చూసి, గోరింటాకు ఎందుకు, కోన్సు తెప్పించుకుందాం అన్నది. కోన్సు అన్ని ఆరోగ్యకరమైనవి కావు, గోరింటాకు మా దొడ్లో పెంచింది, దీనిలో ఏ కెమికల్స్ కలపం, ఇప్పటికిప్పుడు కోసుకుని రుబ్బి తెచ్చాం అన్నారు వాళ్ళు. మా చేతులు చూడు, రుబ్బినందుకే ఎర్రబడ్డాయి అని భారతికి చూపించారు. వారి చేతులు లేత కాషాయ రంగులో మెరిసిపోతున్నాయి. మోచేతులు దాకా కోన్స్ తో డిజైన్ వేసుకోవాలి కదా, ఎట్లా అని భారతి సంకోచించింది. ఏ కోన్స్ లేకుండా మేము కూడా డిజైన్ గా గోరింటాకు పెడతాం, ఒక్క అవకాశం మాకివ్వు, బాగోలేదు అంటే చేతులు కడిగేసుకుందు గానివి అన్నారు. సరేనండి అని లోపల దిగులుగా ఉన్న పైకి తృప్తిగా ఒప్పుకున్నట్లు ముఖం పెట్టింది. భారతిని కుర్చీలో కూర్చోబెట్టారు. భారతికి చెరోవైపు 2 ఆడవాళ్లు కూర్చున్నారు. చెరొక చెయ్యి తీసుకున్నారు. సన్నని పూ తీగలు తెచ్చారు. ఆ తీగలను సన్నని ఆకులను మధ్య మధ్యలో పెడుతూ దానిపై గోరింటాకు అద్దుతూ ఎంతో ఓర్పుగా 2 గంటలు శ్రమించి ఆ 2 భారతికి 2 మోచేతుల వరకు గోరింటాకును అలంకరించారు. అమ్మా, పూర్తయింది బాబు అంటూ ఆ 2 స్త్రీలు తృప్తిగా లేచారు. భారతి పైకి చూడటానికి డిజైన్ ఎలా ఉన్నది అని అడిగారు. చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి అన్నది. చేయి పండిన తర్వాత ఇంకా బాగుంటుంది. రాత్రి పడుకునే ముందు చేతులు కడిగి వేసుకో, కడిగిన తర్వాత కాస్త కొబ్బరి నూనె చేతులకు రాసుకో అని చెప్పారు. తర్వాత గోమతికి మరో 2 పెట్టారు. ఇక అక్కడ నుండి ఇంట్లో ఆడవాళ్లు క్యూ కట్టారు. ఒకళ్ళు ఒక చేతికి, ఒకళ్ళు అరచేతులకు, వేళ్లకు మాత్రమేనని కొందరు కేవలం అరచేతిలో ఒక పెద్ద చుక్కవలె మాత్రం పెట్టించుకున్నారు. కొందరు పిల్లలు వెళ్లి సీతాదేవిని తీసుకొచ్చారు. ఆమె నాకు వద్దు, బోలెడు పని ఉన్నదని తప్పించుకోబోయింది. అనసూయమ్మ గారు వచ్చి, శుభమాని కూతురికి పెళ్లి చేస్తున్నారు, పీటల మీద కూర్చోవాలి, నీ చేతులకు మాత్రం అలంకరణ వద్దు అని ఆమెకు బలవంతంగా కూర్చోబెట్టింది. శ్రీరామ్ వచ్చాడు. ఓహో, శ్రీమతి గారు కూడా చిన్నపిల్ల అయిపోయారన్నమాట. లేదండి,
అత్తయ్య గారు చెప్పారని అంటూ నవ్వింది. నోనో, గోరింటాకు పెట్టుకోవటం శుభప్రదమైన విషయం అని చిన్నప్పుడు విన్నాను. గోరింటాక్కి వయసుతో సంబంధం లేదు. అలంకరణ అనేది మహిళల హక్కు అన్నాడు. అనసూయమ్మ గారు వచ్చి, చిన్నప్పుడు నీకు పెట్టేదాన్ని, నువ్వు కూడా కూర్చోరా పెట్టిస్తాను అన్నది. అమ్మా, నా వల్ల కాదు, నన్ను వదిలే, పొరపాటు ఈ గదిలోకి వచ్చాను, మళ్ళీ ఇటువైపు చూడను కూడా చూడను అంటూ వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా నవ్వుకున్నారు. పెద్దవాళ్ళందరికీ పెట్టేసరికి చీకటి పడుతోంది. పిల్లలు ఒకటే గొడవ, మాకు మాకు అంటూ. మీరందరూ అన్నాలు తిని రెడీగా ఉండండి, రాత్రి 8ంటికి వచ్చి మీకు పెడతాం అని చాలాసేపు అయిందంటూ లేచాడు. ఇంతలో మరొక పెద్ద ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా వాళ్ళ దొడ్లో గోరింటాకు కోసి రుబ్బి తెచ్చింది. అయ్యో, అయిపోయిందా అప్పుడే అన్నది ఆవిడ. లేదు అక్క, మధ్యాహ్నమే వచ్చాం, ఇంట్లో కాస్త దీపం పెట్టి వస్తాము, పిల్లలకు పెట్టనే లేదు. మంచి పని చేశావు, మేము తెచ్చిన గోరింటాకు ఎట్లాగూ చాలదు, గిన్నె అక్కడ పెట్టు, మేము వచ్చి పెడతాములే అన్నారు. మా తల్లులే, ఏదో పిల్లలు వచ్చారని ఓపిక తెచ్చుకుని రుబ్బుకుని వచ్చాను, తొందరగా రండమ్మా అన్నది. వారు వెళ్ళారు. భారతి 2 చేతుల్లో గోరింటాకు. వరుణ్ ఫోన్ వచ్చింది, తీయలేదు. పక్కన వరసైన వాళ్ళు, మేము తీసి మాట్లాడతాం అని ఒకరు, మేమే భారతి అని చెప్పి మాట్లాడతామని కొందరు ఆట పట్టించారు. గోరింటాకు పెట్టుకుందని చెబుతామన్నారు. భారతి భయపడి ఎవ్వరూ ఫోన్ తీయొద్దని బతిమాలుకుంది. అలా నవ్వులు కేరింతలతో మెహిందీ కార్యక్రమం ముగిసింది. రాజశేఖర్ సుభద్రలు, వరుణ్ వెంకట్, సునంద సుమిత్రలను తీసుకుని విజయవాడ వారింటికి చేరుకున్నారు. చెల్లెలు సుచిత్ర కిరణ్లు, తమ్ముడు చంద్రశేఖర్, మరదలు రుమ అప్పటికే వచ్చారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. ఇంటి ముందు తాటాకు పందిరి వేశారు. ఇంట్లో 2 వంటవాళ్ళున్నారు. తండ్రి కొడుకుని లోపలికి తీసుకువెళ్లి తాను కొన్న బట్టలు, వస్తువులు అన్నీ చూపించాడు. రాజశేఖర్, నాకెందుకు నాన్న చూపించటం, నువ్వు ఎవరికి ఏది పెట్టమంటే అది పెడతాను, నువ్వు ఎలా చెబితే అది చేస్తాను. మరి మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతమంది వస్తారు, ఏదైనా అంచనా ఉందా అని అడిగాడు రాజశేఖర్. మొత్తం మన బంధువులు అందరితోనూ మాట్లాడా. ఖచ్చితంగా మనతో పాటు 80 మంది దాకా ఉంటారు. నేరుగా వచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు అనుకుంటున్నాను. 2 బస్సులు మాట్లాడాను. వాళ్ళు అక్కడే ఉండి మళ్ళీ మనల్ని ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు అని చెప్పాడు కుటుంబయ్య గారు. స్నాతకం ఎప్పుడు, ఎక్కడ చేద్దామని రాజశేఖర్ అడిగాడు. పెళ్లి రోజునే ఉదయం ఇక్కడే స్నాతకం చేసుకుని 3 లోపల బయలుదేరాలి. 6-6:30కి చేరుకుంటాం అని కుటుంబయ్య గారు చెప్పాడు. స్నాతకం ఇంట్లో కింద చేద్దామా పైన చేద్దామా అని రాజశేఖర్ అడిగాడు. పైన టెర్రస్ మీద షామియానా వేయిద్దాం, అక్కడ చేద్దాం అన్నాడు. షామియానా వద్దు నాన్న, పైన కూడా పందిరి వేయించు, షామియానాలతో విసిగిపోయాం, శుభకార్యాలకు అశుభకార్యాలకు అవే పాత గుడ్డలు వాడతారు అని రాజశేఖర్ అన్నాడు. కుటుంబయ్య అక్కడే పనిచేస్తున్న పని వాళ్ళని పిలిచి వెంటనే పైన కూడా పందిరి వేయమని, మేదరి తడికలతో వేస్తే కుదిమట్టంగా ఉంటుంది, మధ్యలో ఖాళీలు ఉండవని వాళ్ళకి అప్పగించాడు. లోకల్ గా ఎవరినైనా పెళ్లికి పిలవాలా అని అడిగాడు. నేను అమ్మ వెళ్ళి అందరినీ పిలిచి వచ్చాం. పిల్లవాడి పెళ్లి చేసుకుంటున్నావుగా, రేపు అందరం వెళ్ళి దుర్గమ్మ తల్లిని దర్శించుకుని శుభలేఖ అమ్మ పాదాల దగ్గర పెట్టి వద్దాం అని వర్ధనమ్మ గారు అంది. అలాగే అమ్మా, ఉదయాన్నే వెళ్ళి దర్శించుకుందాం అన్నాడు. రాత్రి అంతా తమ వైపు బంధువులకు పెట్టవలసిన బట్టలు అన్ని వేరుగా పెట్టారు. స్నాతకంలోనే మీరందరికీ బట్టలు పెడితే బాగుంటుంది, పెళ్లి నుండి కొంతమంది నేరుగా వెళ్లిపోయే వాళ్ళు ఉంటారు అనుకున్నారు. ఉదయం స్నానాలు చేసి ఆడవాళ్లు పట్టు చీరలు కట్టుకున్నారు, మగవాళ్లు పట్టు బట్టలు కట్టుకున్నారు. అందరూ 2 కార్లలో దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు. స్పెషల్ దర్శన టికెట్లు కొన్నారు. అమ్మవారికి పట్టు చీర తెచ్చారు. పట్టు చీర మీద పసుపు కుంకుమ పొట్లాలు పెట్టి 2 బత్తాలు పెట్టి శుభలేఖ పైన ఉంచి అర్చకునికి ఇచ్చారు. అమ్మవారికి వేసిన గులాబీ దండను తీసి పెళ్లి కొడుకు మెడలో వేశారు. ప్రత్యేక పూజ నిర్వహించారు. అందరూ తృప్తిగా అమ్మను దర్శించుకున్నారు. మా వరుణ్ వివాహం చక్కగా జరగాలని, ఏ ఆటంకం లేకుండా కాపాడమని దుర్గమ్మను ప్రార్థించారు. మెల్లగా కొండ దిగి కృష్ణమ్మను దర్శించుకున్నారు. వరుణ్ వెంకట్ అందరికీ
ఫోటోలు తీశారు. ఇంటికి వెళ్ళారు. దగ్గర బంధువులు ఒకరిద్దరు వచ్చారు. అందరూ భోజనాలు ముగించుకున్నారు. కుటుంబయ్య గారు కాసేపు పడుకుంటానయ్యా అంటూ కొడుక్కి చెప్పి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. రాజశేఖర్ బంధువులతో పిచ్చాపాటి మొదలుపెట్టాడు. సాయంత్రం సోమయాజులు గారు వచ్చాడు. వెంట ఆయన శిష్యుడు ఉన్నాడు. బ్రహ్మగారి సామాను అంటూ ఒక పెద్ద మూట ఉన్నది. అది శిష్యునికి అప్పగించి అన్నీ ఉన్నాయో లేదో చూసుకోమని అప్పగించాడు. శిష్యుడు ఆ పనిలో ఉన్నాడు. ఎల్లుండి స్నాతకం ఎన్నింటికి కూర్చుందాం అని సోమయాజులు గారు అడిగాడు. ఉదయం 8 గంటలకు కూర్చుంటే 1:30కు పూర్తి అవుతుంది. తరువాత భోజనాలు చేసి పెద్దలాడే బయలుదేరితే అక్కడికి చీకటి పడేలోపు చేరవచ్చు అని సూచించాడు. సువర్చలు వచ్చి, మాకు అంతా కొత్త, ఇదే మొదటి కార్యక్రమం, మేము ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మీరే చెప్పాలి అన్నది. అలాగేనమ్మా అని సోమయాజులు గారు అన్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.